జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు సత్సంగం నిర్వహిస్తున్నాము. గత వారం రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే విషయం గురించి, దానికి వచ్చే ఆటంకాలు ఏమున్నాయి అనే విషయం గురించి మనం చర్చించుకున్నామండి. ఆ ముందు వారం కూడా. అయితే ఈ వారం when you are a light to yourself, you are a light to the world అని ఒక పబ్లిక్ టాక్ కృష్ణమూర్తి గారు సైన్లో ఇచ్చింది. దాని విషయం ఈరోజు ప్రస్తావిస్తున్నాము. నీకు నీవే జ్యోతి అయినప్పుడు ప్రపంచానికి అంటే విశ్వానికి కూడా జ్యోతివి. ఎందుకంటే నువ్వు ప్రపంచం కన్నా నువ్వు వేరు కాదు అనే విషయం బట్టి తనలో ఉండేటువంటి ఎలాగైతే కొన్ని భావాలు ప్రపంచానికి చెందినవి అవుతాయో, అలాగే ప్రపంచానికి తను అవుతాయో, అలాగే తను ఒక జ్యోతి అయినప్పుడు అతను ప్రపంచానికి కూడా జ్యోతి కాక తప్పదు, అవుతాడు అనే విషయం గురించి ఈరోజు మనం ఈ టాపిక్ని ఎంచుకోవడం జరిగిందనమాట. ఫాలోయింగ్ టాపిక్ లాగా. అయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని ఆటంకాలు అలాగ జ్యోతి కాకుండా తనకు తానే ఒక జ్యోతిగా ప్రకాశించడానికి వీలు కాకుండా ఉండటానికి ప్రధానమైన కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి. ఆ ఆటంకాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆబ్స్టికల్ ఒక ఆధిపత్యం, అథారిటీ అనేది అనమాట. దాన్ని అంగీకరించటం అన్నమాట. అంటే కొన్ని ఆధిపత్యాలు మన జీవితంలో ఒక గవర్నమెంట్ ఆర్డర్స్ అని, తర్వాత ఆఫీస్లో కొన్ని ఒక బాస్ని అంగీకరించటం అని, ఇలాంటి అథారిటీస్ కాదు. అయితే ఆధ్యాత్మికంగా ముందు ఒకవేళ పదం వాడితే, అలాంటి దాంట్లో కృష్ణమూర్తి గారు రిలీజియస్ అంటారు. అలాంటి దాంట్లో ఒక అథారిటీ అంటే ఒక ఆధిపత్యం అనేది అంగీకరించడం అనేది జరిగితే అప్పుడు అది ఒక పెద్ద ఆటంకం ఉంటుందన్నమాట. అంటే తాను సొంతంగా తాను వికసించడానికి అది అవరోధం అవుతుంది. అదొకటిని. మళ్ళీ అనుభవాల కోసం ఎప్పుడైతే ఒకరు ఆరాట పడుతుంటారో, అంటే ఒక ఆధ్యాత్మిక అనుభవాలు, రిలీజియస్ అనుభవాలు, దానికి సంబంధించి అటువంటి ఆరాటం, అటువంటి తీవ్రమైన కోరిక, ఇది కూడా ఒక ఆటంకం అవుతుంది. తర్వాత ఇందులో అథారిటీలో ఏమవుతుందంటే, ఎవరో ఒకరు కనుగొంటారు, వారిని మిగతా వారు అనుసరిస్తుంటారు, వారి భావాల్ని, వారు చెప్పిన విషయాలని. అయితే మనకున్న జ్ఞానంతో కూడినటువంటి కొన్ని అనుభవాలు ఇంకా ఉంటాయి. మన అనుభవాలు, తర్వాత మన అవగాహన ఉంటుంది అందులో. సో ఈ అనుభవాలు, అవగాహన ఏమవుతాయంటే, ఇవి కూడా ఒక ఆధిపత్యంతో కూడుకొని ఉండటం వల్ల దాంట్లోని కూడా అథారిటీ ఉంటుంది. కొన్ని గ్రంథాలు చదువుతాము, కొంత అవగాహన చేసుకుంటాము, ఏవో కొన్ని అనుభవాలు కొంచెం రావచ్చు. తర్వాత ఇవన్నీ కలిపి ఏమవుతాయంటే, మనకు తెలుసును అనేటువంటి ఒక భావం వస్తుంది. ఆ భావం కూడా ఒక అథారిటీ అవుతుంది. కాబట్టి అది కూడా ఒక ఆటంకానికి దారితీస్తుంది. అలాగే వ్యక్తులు అందరూ కూడా, వ్యక్తులతో సహా ప్రతి అథారిటీని సంపూర్ణంగా వదలాలి. ఎందుకంటే అక్కడ ఒక దీపం వెలిగించామనుకోండి, వెలిగి ఉంది, ఆ వెలిగిన దీపం దగ్గర మరొక దీపాన్ని పెట్టి
వెలిగించడం అనేది కాకుండా తనకు తానే ఆ జ్యోతి వెలగగలదా? ఇది ప్రశ్న. ఇక్కడ తనకు తానే జ్యోతి అవడం అంటే అక్కడ తన్ను తాను తెలుసుకోవటంలో, తన్ను తాను అవగాహన చేసుకోవడంలో ఒకరి యొక్క సహాయం ఏమీ లేదు. అందులో ఒకరి గైడెన్స్ లేదు, ఇంకొకరు తాలూకా ప్రమేయము లేదు. ఏ గ్రంథం కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ మహానుభావుడు కానీ ఏదీ లేదు. అయితే అది తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మనకు తెలిసిన తర్వాత మనము మనతోనే మనం ప్రయాణం చేయాలి. మనలోనున్నటువంటి విషయాల్ని మనమే దర్శించాలి. అందులో ఉండేటువంటి అసత్యాన్ని మనమే కొనుక్కోవాలి, లేక సత్యాన్ని మనమే కొనుక్కోవాలి. కాబట్టి ఇలా కనుక్కొని, తెలుసుకొని, అవగాహన చేసుకొని, నేర్చుకొని వెళ్ళే ప్రయాణంలో అప్పుడు తనకు తానే జ్యోతి అవుతాడే తప్ప అది ఇతరుల యొక్క ప్రమేయం అందులో లేదు అనే విషయం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రధానమైన అంశం. రెండవది ఏంటంటే, ఇక్కడ ఇందులో అంతవరకు వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు మరికొంచెం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే ధ్యానం. అంటే ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడం కూడా జరగవలసి ఉంది. ఎందుకంటే ఇది తన్ను తాను తెలుసుకోవటం అనేది జీవితంలో అన్నిటికీ పునాది. ఎందుకంటే అది రిలీజియస్ లైఫ్ అనండి, లేదా అంటే లౌకికమైన జీవితం అనండి, ఏదైనా అన్నిటికీ, ఇహానికి పరానికి కూడా, అంతరంగంలో ఉండే ప్రయాణానికి, మనిషి యొక్క ప్రయాణానికి అంతటికీ కూడా అది ఒక పునాది లాంటిది. అంచేత సెల్ఫ్ అండర్స్టాండింగ్ లేనటువంటి ఒక జీవితం చుక్కాని లేని ఒక నావలాగా అవుతుంది. కాబట్టి తన్ను తానే ఒక అవగాహనలోకి తను పొందిన తర్వాత అప్పుడు నిజంగా ధ్యానం అంటే ఏంటి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ధ్యానం గురించి చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కాబట్టి ధ్యానం అంటే నిజంగా ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే అది ఒకరి వల్ల కాదు, ఒకరు చెప్పిన విషయాన్ని అనుసరించటం వల్ల కాదు, లేదా అంటే తన ఒక ప్రాక్టీస్ చేయటం వల్ల కాదు, ఒక ప్రయత్నం చేయటం వల్ల కాదు. కాబట్టి ధ్యానం అనేది ఒక నిరామయమైన, ఒక స్వేచ్ఛాయుత స్థితిలో, ఒక నిబద్ధత లేని స్థితిలో సంభవించేటువంటి ఒక అద్భుత విషయం అది. సో అది జరిగే విషయం, జరిపించుకునే విషయం కాదు. జరిపించుకోవడం అంటే నేనుంది ఇక్కడ. కాబట్టి అన్ని ప్రాక్టీసెస్ ధ్యానానికి విరుద్ధంగా ఉంటాయన్నమాట. అంటే ధ్యానం అనే నమ్ముతాం. అయితే ఇప్పుడు ఈ ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవటానికి అది కూడా అది పునాది కదా. కాబట్టి తన్ను తాను తెలుసుకోవటం అనేది ప్రారంభించినప్పుడు ఈ జ్ఞానం అనేది ఆటోమేటిక్గా, ధ్యానం అనేది ఆటోమేటిక్గా సంభవించేటువంటి ఒక విషయం అవుతుంది. ప్రాక్టీస్ చేసే విషయం అది కాదు. అంచేత స్వీయ జ్ఞానం అనేది ధ్యానానికి పునాది అని చెప్పవచ్చు. దానికి ఒక అసాధారణ ప్రాముఖ్యత కూడా ఉంది. కాబట్టి ఎలాగ చూడాలి అనేది ఇప్పుడు అంటే స్వీయ జ్ఞానం అనేది అంటే తన గురించి తాను తెలుసుకోవడం. తనంటే ఆలోచనతోని, జ్ఞాపకాలతోని, ఉన్నటువంటి అనుభవాలతోటి ఉన్నటువంటి ఒక గతానికి సంబంధించిన కేంద్రం ఇది. కాబట్టి దీన్ని ఎలా చూడాలి అంటే జనరల్గా ఏం చేస్తామంటే చాలామంది అడుగుతుంటారు, డిస్కషన్లో తెలుస్తుంటుంది, గత జ్ఞానంతో చూడటం జరుగుతుంది అని నేను చూస్తున్నాను కదా అనేటువంటి ఒక భావంతో చెప్తారనమాట. చూస్తున్నాను కానీ అలజడి తగ్గడం లేదు, చూస్తున్నాను అది ఎలా బయటపడాలో తెలియట్లేదు, మళ్ళీ ఆ భావాలు వచ్చేస్తున్నాయి, ఏంటవుతుందో తెలియదు అని. అంటే అక్కడ నేను అనేటువంటి దాంతో నేను చూడటం కాదు అనే విషయం. నేనంటే ఆలోచన, నేను అనేటువంటిది వేరు కాదు. ఎందుకంటే ఆలోచించేవాడు, ఆలోచన రెండు ఒకటే. ఆలోచన చేత ఆలోచించేవాడు
నిర్మించబడ్డాడు. అంచేత ఒక ఆలోచనని మరొక ఆలోచన చూస్తూ చేసేటువంటి ఒక ప్రయాణంలో అటువంటి చూపులో అవగాహన అక్కడ అర్థం కాదు. కాబట్టి అక్కడ ఒక స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛతో ఆ చూడటం జరగాలి. ఆ ఆలోచించేవాడు అనేటువంటిది నిర్మాణం, అది అంతేగాని అది వాస్తవం కాదు. కాబట్టి ఆలోచన ఇక్కడ రెండు విధాలుగా విభజింపబడింది కనుక దీన్ని అవగాహన చేసుకొని ఒక స్వేచ్ఛతో దర్శనం జరిగితే అప్పుడు అంటే ఆ అప్పుడుని, అంటే జరిగిపోయిన అప్పుడుని ఇప్పుడులో చూడాలి. అంటే ఈ ప్రెజెంట్లో, నౌలో అంటే చూడాలి. అంటే ప్రెజెంట్ ఎప్పుడు కూడా మళ్ళీ గతంతో నిండిపోయి, అంటే పాస్ట్ అనేది ప్రెజెంట్లోకి ప్రవహించి మళ్ళీ ఫ్యూచర్లోకి ప్రొజెక్ట్ అవుతుంది, భవిష్యత్తులోకి. అంటే ఆ భవిష్యత్తు కూడా గతమే. కాబట్టి ప్రవహిస్తున్నటువంటి ఒక మధ్యంతరంగా ఉండేటువంటి ప్రస్తుతం అనేది ఉంది కదా, ఈ ప్రస్తుతం కూడా గతంతో నిండిపోతుంది. కాబట్టి ఈ ప్రస్తుతంలో ఒక ఖాళీ ఉంటే, అంటే దాని గుండా అది ప్రవహించకుండా కేవలం గతం సంబంధించిన ఒక ఆలోచన ప్రస్తుతంలోకి చొరబడుతుంది అనే సమయంలో ఇక్కడ ఒక నిశ్శబ్దం గాని ఉంటే, స్థిరంగా ఉంటే, ఆ నిశ్శబ్ద స్థితిలో అంటే అక్కడ నేను లేని స్థితి ఉంది. అక్కడ అంటే ఎంపిక లేని ఎరుక ఉంది. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, ఉదాసీనమైన ఎరుక ఉంది అక్కడ. కాబట్టి ఆ ఎరుకలో నేను అనేది లేదు. ఎందుకంటే అక్కడ అవును లేదు, కాదు లేదు, ఏ లేదు, ఇష్టము అయిష్టం ఏమీ లేవు. అది ప్రెజెంట్లో ఉండేటప్పుడు ఆ గతాన్ని ఆ ప్రెజెంట్ నుంచి చూడటం అనేది జరిగినప్పుడు అప్పుడు ఆ గతం యొక్క విషయము అవగాహన అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా ఏంటి అంటే మనము ఇలా చూడగానే అలాగ థాట్ కొన్నిసార్లు అది మాయమైపోతున్నట్టు, అక్కడ లేనట్టు అయిపోతుంది. అంటే నిజంగా అలా చూస్తే అక్కడ ఆగుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ కొంత సమయం ఆగిన తర్వాత మళ్ళీ ఆ థాట్ మళ్ళీ దిగిపోతుంది. అంటే చూస్తున్నాము, ఆగుతుంది, మళ్ళీ వస్తుంది. అంటే యాక్చువల్గా చూడటంలో ఆగటంలో అవగాహన అనేది పూర్తిగా జరగటం లేదు. అంటే ఆలోచనకు సంబంధించినటువంటి ఒక సంపూర్ణ అవగాహన కలగటం లేదు. అంటే ఇక్కడ మనకి మానసికంగా ఒక కంటెంట్ ఉంది. మన మనస్సు అంటే మన ఆలోచన సరళిలో ఒక కంటెంట్ ఉంది నేనులో. అది కోపం, లోభత్వం, అసూయ, ద్వేషం, సంఘర్షణ, ఇలా ఎన్నో ఉండొచ్చు అవన్నీ కూడా. అయితే మనం ఒక్కొక్క దాన్ని ఎండ్ చేసే ప్రయత్నం చేస్తూ మరొక దాన్ని ఎండ్ చేసే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ ఆ రకమైన అలాగా ఆ చూడడంలో ఎప్పటికీ అది సాధ్యం కాదు. కోపం వచ్చింది చూసాం, మళ్ళీ అసూయ వచ్చింది చూసాం, మళ్ళీ ద్వేషం వచ్చింది చూసాం, ఓహో చూడగానే ఆగుతుంది కాబట్టి నాకు అర్థమైపోయింది అనుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ఒక కోపం అనేది కానీ వచ్చినప్పుడు ఆ భావాల్ని, ఆ సెన్సేషన్ని అనుసరించటం జరగాలి. అంటే కేవలం దాన్ని వెంబడించాలి. అంటే ఆ దర్శనంతో వెంబడించాలి. అంటే ఏ రకమైన ఇష్టాలు కానీ ఎందుకు ప్రయత్నం కానీ ప్రదర్శించకుండా, లేదా అంటే విశ్లేషణ అనేది లేకుండా కేవలం అది ఏం చేస్తుంది, ఎలా జరుగుతుంది, ఎలా నడుస్తుంది ఆలోచన అనేది మనం వెంబడించుకొని వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే అది ఒక మొక్క విత్తనం నాటిన తర్వాత కొంచెం ఎదిగి ఆకులు తొడిగి, మరికొంచెం ఎదిగి మరో 4 ఆకులు తొడిగి, తర్వాత మొగ్గ తొడిగి, తర్వాత పుష్పమైనట్టు ఆ విధంగా మనకి అది వికసించే వరకు అన్నమాట. ఆలోచన యొక్క మొత్తం కదలిక, దాని యొక్క స్వరూపం, దాని స్వభావం ఎలా ఉంది అనేటువంటిది అవగాహన అవ్వడం అంటే దాని యొక్క ప్రతి కారణం, దాని యొక్క ప్రతి కదలిక, దాని యొక్క కదలిక మరియు ఇంకేముందంటే అందులో దాని యొక్క స్వభావ రీత్యా దాని చేసే ప్రయాణం, దాని నిర్మాణం ఏంటి అనేటువంటిది ఒక పూర్తిగా ఒక అవగాహన అనేది, ఒక టోటల్ అండర్స్టాండింగ్ అనేది
ఆ పర్టికులర్ ఆ థాట్ని వికసించే వరకు వెంబడించినప్పుడు జరుగుతుందన్నమాట. అలాగే జరిగినప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. అంటే ఆ అండర్స్టాండింగ్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఏంటవుతుంది, అది రాలిపోతుంది. సో అది పూర్తిగా అదృశ్యం అవ్వడం, కాలిపోవడం కూడా జరుగుతుంది. సో అలాగా ఇది జరిగినప్పుడు తనకు తానే జ్యోతి అయ్యేటువంటి ఒక స్థితి కలుగుతుంది. అంటే ఒక పరివర్తన కలుగుతుంది. అంటే ఒక కోపములో లేదా అంటే ఒక లోభత్వంలో, ఒక అసూయలో ఉండేటువంటి ఒక అసత్యాన్ని అసత్యంగా చూడటం అనేది జరుగుతుంది. అలాగే ఆ అసత్యంలో ఉండే సత్యాన్ని చూడటం జరుగుతుంది. ఓహో ఇది కదా అని మొత్తం అంతా కూడా ఆ పిక్చర్ అంతా వెల్లడి అవుతుంది అనమాట. అలా వెల్లడి అవ్వడంతో ఇంకా దానిలో ఉండేటువంటి ప్రమాదము, దాంట్లో ఉండే అసహ్యత అన్ని బహిరంగ పడటం వల్ల అది రాలిపోతుంది తనకి తానే. అంతేగాని అక్కడ రాల్చేవాడు ఎవడూ లేడు. అంటే ద వెరీ అండర్స్టాండింగ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు బర్న్ ద రియాలిటీ. అంటే ఉన్న వాస్తవాన్ని కాల్చేసేటువంటి ఒక శక్తి దానికి ఉంది. అలాగే అనుభవించేవాడు ఉన్నప్పుడు అనుభవాన్ని గుర్తిస్తాడు. కాబట్టి అందులో కొత్తదనం ఏమీ లేదు. అందుకని దేవుళ్ళు కానీ విజన్స్ కానీ ఇలాంటివి చూడటం అంటే ఈ కండిషనింగ్స్ అంటే మనలో అనేక రకాల నిర్మాణాలు ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కలిపి ఉండబట్టే అటువంటి దృశ్యాల్ని మనం చూడగలుగుతామన్నమాట. అంచేత బాంధవ్యాల్లో జరుగుతున్నది అంతా చూడటం అనేది జరిగినప్పుడు అక్కడ మనలో భయం ఉంది, దుఃఖం ఉంది అనేటువంటిది చూడటం అనేది జరుగుతూ ఉంది. అయితే భయములోని దుఃఖంలోని తీవ్రంగా కొట్టుకుపోతున్నవాడు చూడటానికి వీలవ్వదు. ఎందుకంటే ఆ ఎమోషన్లో తను ఒకటే అయిపోతాడు. అక్కడ అనుభవం మాత్రం ఉంది అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఆ సెన్సేషన్ కలుగుతుందో అప్పుడు ఆ దర్శనం అనేది జరిగినప్పుడు అనుభవించేవాడు అక్కడ లేడు. అప్పుడు దాని గుండా వెళ్ళి అది అంతం అవడం జరుగుతుంది. కానీ దాన్ని రికార్డ్ చేసుకోవడం అప్పుడు జరగదన్నమాట. అంచేత అప్పుడు ధ్యానానికి పునాది ఏర్పడుతుంది. ధ్యానం అంటే ఏంటో తెలుస్తుంది. తనకు తాను జ్యోతి అవడం అంటే ఏంటో తెలుస్తుంది. తర్వాత ఈ ధ్యానం అనేది ఒక రకమైన ఒక ప్రక్రియ కాదు, ఇది ఒక సాధన కాదు, ఇది ఒక యాంత్రికమైన విషయం కాదు అనేది కూడా బోధపడుతుంది అన్నమాట. అయితే ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వెళ్తే మనం ఆలోచనని నిగ్రహించడం సాధ్యమేనా అనేది. అంటే ఎప్పుడు ఆ థాట్ కంట్రోల్ గురించి మన ఆల్ సిస్టమ్స్ ఇప్పుడు చాలా మతాలలో ఆలోచన నిగ్రహించడం ఎలాగా అంటే ధ్యాన పద్ధతులన్నీ కూడా ఆలోచన నిగ్రహించడం ఎలాగా అనేటువంటి విషయం గురించి ప్రస్తావిస్తాయి. కానీ ఆలోచన అసలు నిగ్రహించడం అనేది ఒక పద్ధతి ద్వారా ఒక సాధన వల్ల కానీ సాధ్యమవుతుందా? ఇప్పుడు టిబెటన్ మెడిటేషన్, జెన్ మెడిటేషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఈ మెడిటేషన్స్ వల్ల, హిందూ మెడిటేషన్స్ వల్ల, ఇవన్నిటి వల్ల ఎప్పుడైనా ఆ మంత్ర యోగా వల్ల ఇటువంటివి చేసి ఆలోచనని అదుపులోకి తీసుకొని వద్దామనే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అయితే ఎన్ని జరిగినా ఆ రకమైన సంక్షోభం, ఆలోచనల్లో వచ్చినటువంటి ఒక సంఘర్షణాత్మక స్థితి, తర్వాత ఎప్పటికీ కూడా ఆలోచన అనేది ఏంటో అర్థం అవటం, ఇవేవి జరగటం లేదు కదా. కాబట్టి ఆలోచనని నిగ్రహించాలి అనేటువంటిది వీలు కాదన్నమాట. ఎందుకంటే నిగ్రహించేవాడు ఎవరు? ఈ ఆలోచన స్లిప్ అయిపోతుంటుంది. దాన్ని నిగ్రహించేవాడు ఎవరు? అది కూడా ఆలోచనే కదా. కాబట్టి ఆలోచన యొక్క ప్రాసెస్ ఏంటి, ప్రక్రియ ఏంటి అని మనం చూస్తే అక్కడ ఆలోచన మాత్రం వదులుతూ ఉండడం కనిపిస్తుంది. అయితే మామూలుగా ఆలోచనలు వచ్చిపోతున్న ఆలోచనలు ఎందుకు ఆగాలి? అసలు అది కాలంలో ఒక కదలిక. అయితే నిగ్రహం, ప్రయత్నం, అణిచివేత, తర్వాత ఎంపిక, అవును కాదు, ఇది మంచిది, ఇది చెడ్డది అని
చెప్పటం, విశ్లేషణ, ఇవన్నిటినీ కూడా ఒక అనుభవించేవాడు, అంటే నేను నుంచి అది జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అది సంఘర్షణకి దారి తీస్తుంది అనమాట. అంచేత అప్పుడు సరిపోల్చుకోవడం ఉంటుంది, తర్వాత ఆ సరిపోల్చుకోవడంలో కంట్రోల్ ఉంటుంది, తర్వాత కంపారిజన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇది పలానాది అవ్వాలనేటువంటి ఒక భవిష్యత్ ఆలోచన, గోల్, టార్గెట్, యూటోపియా, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆలోచన మాత్రమే ఉండడం, అంటే ఆలోచించేవాడు తన ప్రమేయాన్ని వదలటం. ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనం చూడటం, అంటే ఈ కంపారిజన్ వాటితో చూస్తే ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. సో కాబట్టి కంపారిజన్ లేకుండా, కొలత లేకుండా, ఒక టార్గెట్ లేకుండా, ఇష్టాలు లేకుండా చూడగలము. ఇదొక్కటే చాలా ముఖ్యమైన పని. అంచేత ఇక్కడ ఒక ఇచ్ఛ, ఒక కోరిక అనేటువంటివి కూడా మనం ఇక్కడ చూడాలి. ఇచ్ఛ, కోరిక అనేటువంటివి కూడా కలుగుతాయి. అది ఎందుకు, అక్కడ నేను అనేది ఒకటి పని చేస్తుంది కనుక, చూసేవాడు అబ్జర్వర్ ఉన్నాడు కనుక వాడి వల్ల ఇవన్నీ కలుగుతాయి. ఎప్పుడైతే వచ్చిందో ఆ ద్వంద్వాలు అనేవి వస్తాయి, తర్వాత సంఘర్షణ వస్తుంది. అంచేత స్వేచ్ఛ దీని నుంచి కావాలి. అంటే దుఃఖాన్ని, బాధని ఎలా వదులుకోగలమో మనకి తెలుసు, కానీ చాలాసార్లు సంతోషాన్ని వెంబడిస్తాం, కానీ దాన్ని వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆ సంతోషాన్ని, సెక్యూరిటీని నిజంగా కాపాడుకునే ప్రయత్నంలోనే జీవితాన్ని గడుపుతుంది, కొనసాగే ప్రయత్నంలోనే జీవితాన్ని గడుపుతుంది. అంచేత అది అన్నీ కూడా గతం యొక్క ఒక కదలికగా మనం దాన్ని చూసినప్పుడు, తర్వాత అందులో ఇక్కడ ఆ నేను అనేటువంటిది ప్రమేయం అయినప్పుడు, మన ఆలోచనను గమనిస్తున్నప్పుడు, ఇంకొకటి అనుసరించినప్పుడు ఇంకొకటి చూడాలి. సో ప్రతి ఆలోచన వెనకాతల, మానసికమైన ఆలోచనలో కారణం అనేది ఒకటి పుడుతుంది. తర్వాత ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఏంటి అంటే, మనము ఇక్కడి నుంచి అక్కడికి అనేటువంటి ఒక ప్రయాణం అనేది నిరంతరం చేస్తూ ఉంటాం. అంటే ఒకటి ఉంటుంది అక్కడ, అదే దాన్ని మనం పొందాలి, ఫలానా దాన్ని పొందకూడదు అనే విషయంలో రెండిట్లో కూడా ఒక ప్రయత్నం ఉంది. ఈ ప్రయత్నం జీవితం కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుసు. కాబట్టి అక్కడ మనం ఏం చూడాలి అంటే, ఈ ప్రయత్నం అనేది ఇక్కడి నుంచి అక్కడికి అనేది ఏంటి అసలు యాక్చువల్గా అనేది చూస్తే ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఏంటంటే, ఒక మ్యాప్ తీసుకున్నాం అనుకోండి. ఆ మ్యాప్లో 2 పట్టణాలు ఉన్నాయి. అయితే అక్కడ నుంచి, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి ఒక మ్యాప్లో చూస్తే ఒక దూరం ఉంది, ఆ దూరంలో ఒక ప్రయాణం ఉంది. కాబట్టి ఆ మ్యాప్లో 2 పట్టణాలు, అంటే ఇక్కడి నుంచి అక్కడికి అనేటువంటి ఒక విషయం ఉంది. కానీ టోటల్ మ్యాప్ అనేది ఒకటి ఉంది. ఆ టోటల్ మ్యాప్ అంటే ఏంటి, దాన్ని మొత్తం చూసినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయం నుంచి తను ఫలానా దానికి చేరాలి అనేటువంటి ఒక విషయం అనేటువంటిది 2 ఉండేటప్పుడు ఒక ప్రయాణం అనేది, కాలం అనేది అక్కడ ఉంది. లోపలిగా చూసేటప్పుడు అక్కడ అన్ని విషయాలన్నీ ఒకేసారి చూడటం జరుగుతుంది, లోపల ఉన్నవన్నీ. అంతేగాని ఇక్కడి నుంచి అక్కడికి కాదు. అంటే దీన్నే టోటల్ సీయింగ్ అని కృష్ణమూర్తి గారు అంటుంటారు. అంటే ద టోటల్ సీయింగ్ ఆఫ్ ది హోల్ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే మన తాలూకా నేనులో ఉండేటువంటి పదార్థాన్ని అంతటిని ఒకేసారి చూడటం అనేది, మొత్తంగా చూడటం అనేది అసలు అది ఎలా జరుగుతుంది? ఎందుకంటే అది జరగాలి కదా. ఒక్కొక్కటి చూసి అనేటువంటిది, ఈ దూరం, ఈ ప్రయాణం, ఇటువంటివి చేయటం వల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ మొత్తం చూడటం అనేది ఎలా జరుగుతుంది, ఇది చాలా చాలా ముఖ్యమైన. ఎందుకంటే ఇందాక అనుకున్నాం, ఆలోచన
ప్రారంభం అవడం, ప్రయాణం చేయడం. Can someone mute Mr. Ramakrishna N? సార్ రామకృష్ణ సార్, నన్ను కోహోస్ట్ చేయండి, నేను మ్యూట్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, కోహోస్ట్ చేయండి. దయచేసి మ్యూట్ చేస్తారా ఎవరు? నాది కోహోస్ట్ పెట్టండి సార్, నేను మ్యూట్ చేసి. కోహోస్ట్ పెట్టడానికి మధ్యలో అవ్వదేమో అండి. ఓకే సరే, అయితే రైట్, మొదట్లోనే చెయ్యాలి. రామకృష్ణ అన్న ఆయన మ్యూట్ చేయండి. ఇప్పుడు సైలెంట్ లో చేశారు ఆయన, ఇప్పుడు మ్యూట్ అయ్యారు. ఓకే, స్పీకర్ తప్ప అందరూ మ్యూట్ లో పెట్టండి ప్రస్తుతానికి. అదే, అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి. సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్వాలేదు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక గాఢమైన విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటి? మొత్తంగా ఉన్నటువంటి చైతన్యంలో మన చైతన్యం అంటే నేనులో ఉన్న మొత్తాన్ని చూడటం ఎలాగా అనేది యాక్చువల్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రొఫౌండ్ క్వశ్చన్స్ అండ్ ఎంక్వైరీ. అయితే ఇక్కడ మనము నేనులో ఒక భాగాన్ని ట్యాకిల్ చేయటం వల్ల, అంటే నేను అనేటువంటి దాంట్లో ఎంతో కంటెంట్ ఉంది. ఆ కంటెంట్లో ఒక విషయాన్ని తీసుకొని దాన్ని ట్యాకిల్ చేస్తుండడం వల్ల ప్రయోజనం కలగటం లేదు. నా కోపం ఆగాలని మనం ప్రయత్నం చేసినా, మనం చూసినా, మరి దాని వెంటనే వస్తున్నవి ఏంటి ఉన్నాయి కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ అవర్ బీయింగ్. అంటే మన నేను అనే దాంట్లో కోపంతో భయంతో దుఃఖంతో అసూయ, ద్వేషం, కంపారిజన్, సంఘర్షణ, ఇలాగ ఒకటి ఒకదానితో ఒకటి మనం చాలా లోతుగా చూస్తే కనెక్ట్ అయి ఉన్నాయి. దే ఆర్ నాట్ సెపరేట్ థింగ్స్. అయితే అవి చూడాలి అని అంటే ఎలా చూడాలి అంటే, ఎప్పుడైతే ఒక విషయం ప్రారంభమైన చోట మనం చూసామో, మొక్కతోడికి మొగ్గయి పుష్పించి అది రాలిపోతుంది అనే విషయం మనం ఎప్పుడైతే వెంబడించడం వల్ల, ఒక ఆలోచన ప్రయాణం చేస్తున్నప్పుడు దాన్ని అలాగే గమనించటం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తే, అది రాలిపోతుంది అనే విషయం చూసినట్టయితే, అయితే ప్రతి ఒక్క ఆలోచనకి ఒక కారణం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, దాని యొక్క కారణంతో పాటు దాని నిర్మాణం ఉంది, తర్వాత దాని తాలూకా స్వభావం ఉంది, తర్వాత ఇవన్నీ కూడా ఆలోచనలో నుండేటువంటి మొత్తం అంశాలు ఎన్ని ఉన్నాయో ఆ అంశాలన్నీ ఆ కదలికలో అలాగే చూస్తూ ఉండడం వల్ల, అంటే దాన్ని అవును కాదు, తప్పు ఒప్పు అనేటువంటి నేనుతో దాన్ని ట్యాకిల్ చేయకుండా, తాకకుండా కేవలం చూడటం వల్ల ఏమవుతుందంటే అది బహిరంగపరచబడతాయి. అలాగ బహిరంగపరచబడినప్పుడు మనకేమవుతుందంటే అది పూర్తిగా రాలిపోయేటువంటి అవకాశం కలుగుతుందన్నమాట. ఇలాగా మనము మన ఆలోచన యొక్క సరళిని మొత్తం మోటివ్స్ తోటే ఉంది. అంటే వెన్ దెర్ ఇస్ నో మోటివ్ దెర్ ఇస్ నో సెల్ఫ్. అంటే ఒక కారణం లేకుండా ఒక కార్యం జరగదు, కార్యం లేకుండా ఒక కారణం ఉండదు అనేటువంటి విషయంలో కార్యకారణాలతో, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్తో ఆ నేను జరుగుతూ ఉంది, అంటే నడుస్తూ ఉంది. సో కాబట్టి దీని లోపటికి అది ఎలా నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది మనం పూర్తిగా మొత్తంలో, అంటే ఆ జరుగుతున్న విషయాన్ని మొత్తం గమనిస్తూ ఉంటే అప్పుడు ఆ నేనుని ఒక స్వేచ్ఛ నుంచి మనం చూస్తున్నాం. అంటే నేనులో బందీ అయి కాదు, నేను చూడటం కాదు, కానీ ఆ నేను నుంచి విడివడి ఉన్నటువంటి ఒక స్వేచ్ఛలో నుంచి, అంటే తప్పొప్పులు, ఇష్టాలు ఏమీ లేని, జోక్యం లేని ఒక ఎరుక నుంచి, అంటే ఒక పాసివ్ అవేర్నెస్ నుంచి మనం చూస్తున్నాం. చూడబట్టి దానిలో ఉండే విషయాలన్నీ అక్కడ అర్థమవుతుంటాయి. కాబట్టి ఇది సంపూర్ణ దర్శనం అన్నమాట. ఇది పాక్షిక దర్శనం కాదు. ఇలాంటి ఒక సంపూర్ణ దర్శనం కానీ జరిగితే అక్కడ ఏమవుతుంది, దాని నుంచి అప్పుడు నేనులో ఉండేటువంటి విషయం అంతా ఖాళీ అవుతుంది.
అటువంటి ఖాళీ అయిన సందర్భం రాకుండా అసలు తనకు తాను జ్యోతి అవటం ఎలా జరుగుతుంది? ఎందుకంటే అది ఆ నిశ్శబ్దంలో మాత్రమే అటువంటి తెలివి అనేది ఉద్భవిస్తుంది. అంటే అలాగే ఇప్పుడు యోగా అనేది తీసుకున్నారు అనుకోండి, దాంట్లో యోగా చేస్తున్నారు చాలా మంది. అయితే దాంట్లో ఏముంది? యోగా అంటే ఒక కలయిక అంటారు. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే యోగా అంటే హార్మనీ అంటున్నారు. అంటే అక్కడ ఒక రకమైన సామరస్య స్థితి అంటున్నారు. అంటే ఫిజికల్ గా చేసే ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఆఫ్ కోర్స్ అది శరీరానికి ఒక ఆరోగ్యాన్ని చేకూర్చవచ్చు. కానీ ఒక మానసికమైన ఒక సందర్భం తీసుకుంటే, అసలు ఈ సామరస్య స్థితి అనేది ఒకటి తీసుకుంటే, ఇంటిగ్రేషన్ అనేటువంటిది తీసుకుంటే, హార్మనీ అనేది తీసుకుంటే, అక్కడ దేర్ మస్ట్ బి ఒక హార్మనీ దేని యందు ఉండాలి? బాడీ, మైండ్ అండ్ ద హార్ట్. అంటే ఆ 3 విషయాల్లో కూడా ఒక సామరస్య స్థితి, సమస్థితి నెలకొనండి. అలా నెలకొనకుండా ఉంటే అప్పుడు అది బహుశా హార్మనీ, అప్పుడే అది యోగా అవుతుంది. అంతేగాని ఫిజికల్ ఎక్సర్సైజెస్ కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించవలసి ఉంది. తర్వాత సౌందర్యం అనే విషయం దీంట్లో ప్రస్తావించారు. సౌందర్యం అనే విషయం తీసుకుంటే, సౌందర్యం బయట ఉందా, లోపట ఉందా, లేకపోతే లోపట బయట కూడా ఉందా, లేకపోతే మనం లేకపోతేనే సౌందర్యం ఉంటుందా? సౌందర్యం అనేది అసలు నిజంగా ఏంటి? అసలు దాని ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ప్రెషన్ చేస్తే సౌందర్యమా, లేకపోతే ఎక్స్ప్రెషన్ చెయ్యకపోతే సౌందర్యమా? అంటే గతం అనేది లేకపోతే కదా సౌందర్యం అనేది ఉంది అనే విషయం మనము కనుక్కోవాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము ఒక నిశ్శబ్ద వాతావరణంలోనికి ప్రవేశించాము, ఆలోచనలు గమనించి ఒక స్థితి రావచ్చు. అది కరుణ, ప్రేమ ఏదో అనొచ్చు దాన్ని. అయితే అది కదలిక, అది స్వతసిద్ధమైనది. అది మామూలుగా అది ఒక స్వతసిద్ధంగా స్థిరంగా అక్కడ ఉద్భవించినటువంటి విషయం అన్నమాట. అంటే మనము పెట్టుకున్న విగ్రహాలు కానీ, కట్టుకున్న గుళ్ళు కానీ, లేదంటే పవిత్రం అనుకుంటున్న పుస్తకాలు కానీ, అందులో పవిత్రత ఉందా? లేదా ఆలోచన చేత నిర్మించబడే విషయం ఏదైనా సరే అందులో పవిత్రత ఉందా? లేదా నిజంగా ఆలోచన ఆగితే అక్కడ ఆ నిశ్శబ్దంలో పవిత్రత ఉందా అనేటువంటి విషయం ఆ నిశ్శబ్దానికి చేరుకున్న తర్వాత, నిశ్శబ్దం అనేది సంభవించిన తర్వాత అప్పుడు తెలిసేటువంటి విషయం. అంచేత తెలిసిన దానితో ఆరంభిస్తే ఏమవుతుంది? ఒక సందేహంలో శేషించటం జరుగుతుంది. అంటే మనం ఎండ్ అవుతాం. అయితే తెలియని మనస్సుతోటి మనం ఆరంభించామనుకోండి చూడటం అనేది, అప్పుడు సత్యములోనే మనం ఎండ్ అవుతాం. అంచేత జీవితం ఎప్పుడు అటువంటి ప్రయాణం జరిగినప్పుడు అదెప్పుడు సూపర్ఫిషియల్ అయినటువంటి జీవితం కాదు. దాంట్లో ఉండేటువంటి అది ఒక సారవంతమైన జీవితం. అంచేత ఇక్కడ మన నిత్య జీవితంలో ఒక మోటివ్ లేకుండా మనం జీవించగలమా అనేది ఒక ప్రశ్న అన్నమాట. అంచేత ఆ ప్రశ్నని మనం ఛేదించాలి అని అంటే రియాలిటీ అండ్ ద ట్రూత్ అనే విషయాన్ని ఖచ్చితంగా కనుక్కోవాలి. అంటే రియాలిటీ అంటే వాస్తవ జగత్తు. ఆ వాస్తవ జగత్తులో ఉండేటువంటి బాహ్య విషయాలు కానీ, లేకపోతే ఆలోచనతో సాగేటువంటి అంతరంగ విషయం కానీ, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్లో జరుగుతున్న విషయాలు కానీ, ఇవన్నిట్లో ఆ వాస్తవం ఏంటి? అది అంటే ఇల్యూషనా, ఇమాజినేషనా, తర్వాత అది ఏంటి? అసలు స్థిరత్వం లేనిదా, ఊహాజనితం, భ్రాంతికరమైనదా అని దీన్ని అంతటినీ చూస్తే, అలాంటి దాంతో ఒక యాక్షన్ కానీ ప్రారంభమైతే తప్పకుండా అది రైట్ యాక్షన్ కాదు. ఎందుకంటే అది ఒక తేటతెల్లమైన ఒక స్పష్టతతో కూడుకున్న ఒక సోర్స్ నుంచి
పుట్టిన చర్య కాదు గనక అటువంటి చర్య ఎప్పుడు కూడా ఒక సమ్యక్ చర్య అనబడదు. కాబట్టి ఏ భ్రాంతి లేకుండా చూడటం అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, సో దేర్ మస్ట్ బి, అంటే సత్యానికి మళ్ళీ ఈ వాస్తవానికి మధ్య నుండే ఒక రిలేషన్షిప్ అనేది మనం కనుక్కోవాలి. అంటే మనం వాస్తవంలో జీవిస్తున్నాం, తర్వాత సత్యాన్ని తెలుసుకోవడంలో, వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో జీవిస్తున్నాం. కాబట్టి అలాంటి ఒక జీవితంలో, ఆ దర్శనంలో ఒక ఇంటెలిజెన్స్ అనేది పుడుతుంది, ఒక తెలివి. ఆ తెలివి ఏంటి? ఒక ప్రజ్ఞాత్మక స్థితి. ఆ తెలివి నుంచి మనము నిజంగా ఏంటి రైట్ యాక్షన్ అనేది ఆ తెలివి నుంచి సంభవిస్తుంది. అంతేగాని ఒకరికి ఉండే మేధాశక్తితో సంభవించేది కాదు. అదే ఒక ప్రజ్ఞాత్మక స్థితి. అది ఒక సహజమైనటువంటి ఒక నిశ్శబ్ద స్థితిలో నుంచి ఉద్భవించినటువంటి ఒక తెలివి. ఆ తెలివి మనల్ని జీవింపచేస్తుంది కరెక్ట్గా. ఇది దీనిలో ఉన్నటువంటి విషయంగా నేను అర్థం చేసుకొని తమకు విన్నవించాను. అందరికీ మనతో మాట్లాడుకుందాం. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమ అవగాహనని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. నమస్తే. సాయిబాబు గారు చెప్తారండి. సార్ Sir, can you hear me, sir? ఏమండి? Can you hear audible, sir? No. Can you hear me? Yes, sir. It's very clear. Yeah. అంటే ఏదైనా ఎవరికన్నా ఏదైనా ఉంటే మనం మీరు కానీ నేను కానీ ఏదైనా సంథింగ్ వీ కెన్ క్లియర్ గా సార్. Okay. Let them come. Anybody interaction చేసుకోవచ్చు. Yeah. ఆనంద్ గారు దయచేసి మాట్లాడతారు. Yes, sir. Sir, this is my understanding, sir, or this is my observation, I would say. When I talk about self-knowledge, sir, it is not about the self. The self as I understand. The self is it's a living thing, Anamata. So when generally when he says self-knowledge, I think it is understanding of me, which is not correct. The me is always of the past. It's knowledge. It is experiences. It's conditioned. So it is very essential for me to understand when he talks about the self, that word self, how do I look at it? In fact, self-knowledge is the beginning of wisdom. It gives you an understanding of the whole. The whole in the sense, it could be the whole universe, the whole consciousness too. So it is very essential that when he said that, you have to go beyond word, and we again have to look at that. Am I interpreting what is being said, or can I remain with it? Not trying to force myself. The moment I say I should know about it, there's a motive. So it becomes quite a challenge in Amata. Motive is one of them. There's a goal. There's an authority of the other, your religion, your ideals, and authority of yours too. So I need to look at these things. Again, I'm putting within quotes, I need to look at it. It is very essential. Now, there's a possibility of looking at this only when a person is sensitive, or when I'm sensitive. But I don't know what it is to be sensitive, sir. I'm an insensitive human being. Can I see that is the question? Whatever is happening out there, I mean, I don't see. I don't want to look at it because it troubles people. My conditioning is to get away from all these problems. So it is very essential. As long as I'm an insensitive human being, it's extremely challenging to look into these things. It's only when there is a lot of pain, there's a lot of suffering. Out of that, when I remain with that, not trying to get away or run away from it or trying to solve them, it's only when I remain with it. I have no other. I can't run away from it. I can't escape from it. So I'm just putting within quotes. I'm forced to be with it. Probably then, I mean, there is a possibility of looking at things as they are. That may give me an understanding. What he says,
is to remain with what is. So when he's talking about self-knowledge, it is very essential. Generally, the moment he says self-knowledge, I say I should know myself. The moment I say I know myself, again I'm lost, sir. That's it, sir. And that's about it. Thank you. Okay, thank you. రాంబుద్ధ గారు చెప్తారండి. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు కృష్ణాజీ చెప్పిన దాంట్లో బీ లైట్ టు యువర్ సెల్ఫ్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రొఫౌండ్ టాపిక్స్ సార్, బేస్డ్ ఆన్ మై అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇదే టాపిక్ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ లో చాలాసార్లు కవర్ చేశారు. ఈ టాపిక్ కవర్ చేసిన ప్రతిసారి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చాయి ఆడియన్స్ నుంచి. ఒక దాంట్లో ఏంటంటే మీకు ఇంచుమించు 1.5 to 2 hours ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. దీంట్లో ఏంటంటే వెరీ క్లియర్లీ సెడ్, బీ లైట్ టు యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ బి లైట్ టు ద వరల్డ్. అంటే నీలో ఉన్న ఈ జ్ఞానాన్ని వెలిగించుకున్నప్పుడు, ఎందుకంటే మనం అనేది ప్రపంచానికి సపరేట్ కాదు, నేనే ప్రపంచం. దానికి చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పారు. కొన్ని ఎగ్జాంపుల్స్, సముద్రంలోని ఒక అలం తీసుకుని కెరటం అనేది సముద్రం నుంచి సెపరేట్ కాదు. మనం బీచ్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు కెరటాన్ని చూస్తూ ఉంటాం. కెరటం అంటే ఏంటంటే సముద్రంలో పార్ట్. ఒక అందమైన ఫ్లవర్ని, పుష్పాన్ని చూసినప్పుడు దాని రెక్కల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రెక్క అనేది పుష్పం నుంచి సెపరేట్ కాదు, రెండు ఒకటే. తర్వాత మనం ఒక బుక్ చదువుతున్నప్పుడు మంచి బుక్లో ఒక పేజీలో మంచి కొటేషన్ నోట్ చేసుకుంటాం. పేజ్ అనేది కూడా బుక్లో పార్టే. పేజీలోనే మనం సరైన రాత రాయలేదు అనుకోండి, బుక్ కూడా బాగోదు. అలాగే చాలా క్లియర్గా చెప్పారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీ ఏ లైట్ టు యువర్ సెల్ఫ్. ఒక షార్ట్ కూడా ఉంది యూట్యూబ్లో. అంటే నిన్ను నువ్వు, సెల్ఫ్ నాలెడ్జ్ అని చెప్పారు కదా, నిన్ను నువ్వు అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకోవడం అనేది కూడా ఒక ఆర్ట్. ఇంకో టాక్లో ఏం చెప్పారంటే, అద్దం ముందు నిలబడి నువ్వు చూసుకున్నప్పుడు అదే నువ్వు. దాన్ని నువ్వు చూడగలిగితే, నిన్ను నువ్వు చూసుకోగలిగితే, దాన్ని మనం ఇప్పుడు వాట్ ఈజ్ అంటున్నాం, ఆటోమేటిక్గా అర్థం ఉంది. మనల్ని మనమే అర్థం చేసుకోలేనప్పుడు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? మనకున్న సెన్సెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, ఎప్పుడు బయట చూస్తూ ఉంటాయి. చెవులు ఉన్నప్పుడు ఏంటంటే బయటే వింటూ ఉంటాయి. అదే కళ్ళు మనలో మనం చూసుకోగలవా? అదే చెవులు మనలో ఉన్న ఆలోచనలు అర్థం చేసుకోగలవా? అది మనం చూడం. ఎందుకంటే ఈజీగా బయట అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడు అవుట్వర్డే ఉంటాయి సెన్సెస్. ఎప్పుడు అవుట్వర్డ్ వెళ్తున్న సెన్సెస్ని ఇన్వర్డ్ తీసుకోవడానికి చేసేది మనం మెడిటేషన్. మెడిటేషన్లో ఏంటంటే అంతా మీకు సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే థాట్ ఆగినప్పుడు అప్పుడు మనకు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని ఏంటంటే మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ మెడిటేషన్ గురించి, రిలీజియస్ లైఫ్ గురించి. రిలీజియస్ లైఫ్ గురించి కూడా కృష్ణాజీ ఈ టాక్లోనే ఒక సందర్భంలో ఈ మాట అన్నారు. ఏమన్నారంటే, రిలీజియస్ లైఫ్ అంటే అసలు మీనింగ్ నీకు తెలుసా అని ఒక అతను అడిగారు కృష్ణాజీ. ఏం చెప్పారంటే, టుగెదర్ ఆల్ యువర్ ఎనర్జీస్, ఇట్ ఈస్ రిలీజియస్ లైఫ్ ఆర్ రిలీజన్ ఈజ్ నథింగ్ బట్ గ్యాదరింగ్ ఆఫ్ ఆల్ యువర్ ఎనర్జీస్, కోర్ ఎనర్జీస్. మన బాడీలో ఏంటంటే ఒక ఆలోచన పరంలో ఒక కంప్లీట్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీస్ అన్ని గ్యాదర్ చేసుకుని టు ఎంక్వైర్ ఇన్ ట్రూత్ అండ్ రియాలిటీ. అంటే నీ గురించి కంప్లీట్గా అనమాట. నా గురించి నాకు ఎంత తెలుసు? నాకు ప్రపంచం గురించి నాకు చాలా తెలుసు, కానీ నా గురించి నాకు ఎంత తెలుసు అంటే నేను ఎలాంటి మనిషిని, నా ఆలోచనలు ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులతోని, మనుషులతోని, ఆలోచనతోని నేను ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాను, రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, నా బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, నేను ఎన్ని విధాలుగా డివైడ్ అయిపోయి ప్రపంచంలో ఇప్పుడు ఒక బిలీఫ్ను పట్టుకుని ఎలాడుతున్నప్పుడు మనం ఎన్ని విధాలుగా డివైడ్ అయ్యాం. రిలీజియస్గా డివైడ్ అయ్యాం. నేను హిందూ, నేను క్రిస్టియన్, నేను ముస్లిం, తర్వాత నేను ఇండియన్ని, నేను అమెరికన్ని,
నేను యూరోపియన్ని, తర్వాత నేను ఆడ, నేను మగ, మనం చేసే పనిని బట్టి కూడా నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, మ్యారిటల్ స్టేటస్ నేను తండ్రిని, నేను బ్యాచిలర్ని. ఇలా ఏంటంటే ముక్కలు అయిపోయి ఉన్నాయి మన ఆలోచనలన్నీ. ఇన్ని రకాలుగా ముక్కలు అయిపోయిన మన ఆలోచనలతో ఉన్న నేను ప్రపంచం ఎలా చూడగలుగుతాను? చూడలేను. అలా చూడలేనప్పుడు మరి నా గురించి నేను ఎలా తెలుసుకుంటాను? అదొక కాంప్లెక్స్ క్వశ్చన్. సో ఛాలెంజ్ అయితే ఉంది, గ్యారంటీగా మనకి ఒక్కసారి వచ్చి ఆన్సర్ అయితే కాదు. కానీ ఈ డివిజన్స్ నుంచి, ఈ కంపార్ట్మెంట్స్ నుంచి మనం బయట పడగలగడం అయితే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను అలా కొన్ని వదులుకోవడం ఏంటంటే హోల్గా చూడడం ఆటోమేటిక్గా రావడం స్టార్ట్ అయింది. దాని రిజల్ట్స్ కూడా మనకు వచ్చాయి, ఇంతకుముందు మీకు చెప్పాను కదా. తర్వాత ఏంటంటే స్పిరిచువల్ అథారిటీ అని ఒక మంచి వర్డ్ వాడేది. సెల్ఫ్ నాలెడ్జ్ జర్నీలో ఏంటంటే మనం రెండు డివైడ్ చేసుకుంటే సెల్ఫ్ నాలెడ్జ్. వాట్ ఈజ్ నాలెడ్జ్? నాలెడ్జ్ కూడా మళ్ళీ స్ప్లిట్ చేస్తే నోయింగ్ అంటే తెలుసుకోవడం అక్యుములేట్ అయితే నాలెడ్జ్ అవుద్ది. ఇప్పుడున్న పరిస్థితిలో మనం లైఫ్ గురించి అన్నాం. లైఫ్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్. లైఫ్ ఈజ్ నాట్ లైక్ 2000 years old when Jesus lived or 5000 years old when Vedas exist. Life is today, right now, at this moment. అదేంటి మన లైఫ్, మీ లైఫ్ సెపరేట్, నా లైఫ్ సెపరేట్, ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ లైఫ్, యూనిక్ లైఫ్. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న దానికి ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఉన్న పాతకాల పద్ధతులు లేకపోతే బిలీఫ్స్ తెచ్చి పెడుతున్నాం. ఏదో కష్టం వచ్చింది, నేను దేవుణ్ణి ప్రార్థించకపోతే నాకు దేవుడు శపిస్తాడు, లేకపోతే చర్చికి వెళ్ళకపోతే నన్ను పనిష్మెంట్ చేస్తారు. ప్రాబ్లం నాది, క్రియేట్ చేసింది నేను, సొల్యూషన్ కూడా ఇవ్వాల్సింది నేను. ఎక్స్టర్నల్ అథారిటీ ఏంటంటే మనం తీసుకొస్తాం. లేదు వెళ్ళి మనం గంట కొడితే పాపాలన్నీ పోతాయి, ఉండిలో డబ్బులు వేస్తే పాపాలు పోతాయి, 3 సార్లు చాంట్ చేస్తే మనకి ఎవరో కాపాడుతారు. ఇవన్నీ ఏంటంటే మన బిలీఫ్లో ఏంటంటే బాగా నాటుకుంది. మన కళ్ళ ముందు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి పెట్టవలసిన టైంని ఆ బిలీఫ్ మీద పెడతాం వల్ల ఏంటంటే ఒక రకమైన సెక్యూరిటీ వస్తుంది. ఆల్ అవర్ మైండ్స్ ఆర్ కంప్లీట్లీ సెక్యూర్ ఇన్ అవర్ హ్యాబిట్స్. అందులోంచి బయటికి రాగలమా? రాగలం. రావాలనుకుంటున్నామా? లేదు. అందుకే మనం చెప్తున్నాం కండిషనింగ్ డేంజరస్ కండిషనింగ్ అని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే మనకి సెక్యూరిటీ ఉంది. చేసిన పని మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నమ్మకం మీద డిపెండ్ అవుతున్నాను. ఎవరో ఒకరు వస్తారు, ఎవరో కాపాడుతారు. ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, సాయిబాబా కానీ, లేకపోతే బుద్ధ కానీ, జేకే కానీ, జీసస్ కానీ, గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే దే వాంట్ టు బి లైట్ టు దెమ్సెల్ఫ్. వాళ్ళ గురించి వాళ్ళు ఐ వాంట్ టు బి లైట్ ఫర్ మై సెల్ఫ్ అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు పర్సనల్ గా మనం చేయవలసింది ఏంటి? అదే వాళ్ళు చేసిన పని మనం కూడా మనకు చేసుకోవచ్చు. మనం ఎలా స్టక్ అయిపోయామంటే వాళ్ళ మీద స్టక్ అయిపోయాం. 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వాటి గురించి మన మీద మనం ఫోకస్ పెట్టట్లేదు. మనకు అవ్వచ్చు, వాళ్ళైనట్టే మనం కూడా మన పర్సనల్ లైఫ్ లో అంత స్టేజ్కి వెళ్ళొచ్చు ట్రై చేస్తే. ట్రై చేయడం ఏంటి? మళ్ళీ సేమ్ సెల్ఫ్ నాలెడ్జ్, అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్ అండ్ యాక్షన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ బీ ఎ లైట్ టు యువర్ సెల్ఫ్. మనిషిగా మనం ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల అంతరకు కూడా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. అది ఆల్రెడీ పాసిబుల్. కొన్ని ఇన్సిడెంట్స్ లో ట్రై చేశాను, అలా వర్కౌట్ అయింది. ఆబ్వియస్ గా ఒకరికి వర్కౌట్ అయితే అందరికీ వర్కౌట్ అవుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శివ గారు. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ సార్. చిన్న క్లారిటీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా విషయాన్ని కంప్లీట్గా ఏదైనా అప్సెట్ కానీ, కోపం వచ్చినప్పుడు కానీ కంప్లీట్గా అవేర్నెస్తో దాన్ని ఎలాంటి టైము సెల్ఫ్ లేకుండా చూసినప్పుడు కంప్లీట్గా వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ దాన్ని పొరలుగా కంటిన్యూగా టోటాలిటీగా చూడాలి అన్నప్పుడు ఆ మొమెంట్ ఆ స్టేట్లో ఉన్నప్పుడు అది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సైలెంటే ఉంటుంది, కానీ దానికి ఆ కోపానికి సంబంధించిన విచారణ కానీ ఏది కానీ ఏమి రావట్లేదు. కాకపోతే ఆ సైలెంటే ఉంటుంది, ఏం జరగట్లేదు. ఇప్పుడు ఆ కోపం గురించే కంప్లీట్గా అది దానంతట అదే రావాలి, అది తెలియాలి మనకు. మన లైట్ వచ్చినప్పుడు అందులో ఏముందో బయటపడుతుంది అంతే. కానీ అక్కడికి రావడం అంటే ఆ సైలెన్స్ జరిగిపోతుంది, కానీ ఏమీ కొంచెము తర్వాత స్టేజ్ కష్టం అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయిబాబా గారు దానికి చెప్తారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, శివ గారు, ఇది ఇలా చూడాలి అని ఒక స్పెసిఫిక్ గా మనకి ఒక బెంచ్ మార్క్ ఉన్నట్లయితే, నేను చూడటం వల్ల నాకు కే చెప్పేది జరుగుతుందా లేదా, కే చెప్పేది నాకు యాక్చువల్గా నా లైఫ్ లో జరుగుతుందా లేదా. కోపాన్ని చూడమన్నారు, చూసినప్పుడు ఆయన చెప్పే ఆ ట్యాపింగ్ నాకు ఎందుకు అంటే, యు ఆర్ మేకింగ్ ఇట్ ఏ ప్రాబ్లం by projecting it, whatever it is being told, whatever it is being discussed, అలాగవుతుందా. ఇప్పుడు మన జీవితంలో చాలా మందికి ఇది ఒక బ్లాకేజ్ సార్. కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటి, అది నాకు జరగట్లేదేమో అని ఒక ఫస్ట్ బ్లాకేజ్ అక్కడ వస్తుంది సార్. కృష్ణమూర్తి గారు కొత్తగా ఏది చెప్పలేదు సార్. మన జీవితంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనల మీద మనమే ఒక ప్యాసివ్ అవేర్నెస్ తో మనం ఎలా ఉండాలనే చెప్పారు. నేను ఉన్నాను, మీరు కూడా ఉండొచ్చు అన్న. ఇక్కడ అవేర్నెస్ అనేది పర్సనల్ అవేర్నెస్ లో ఒక ప్రాబ్లం ఏమొస్తుంటే సార్, అందరికీ ఒక అవేర్నెస్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. కృష్ణమూర్తి గారు చెప్పకపోయినా, చెప్పినా, చదివినా, చదవకపోయినా మనందరికీ విల్ లివ్ విత్ సమ్ అవేర్నెస్. నాకు కోపం వచ్చింది, ఎవరో గబక్కనే ఒక మాట అన్నారు, ఈ హిట్ మీ, ఐ హిట్ హిమ్ బ్యాక్ ఇమ్మీడియట్ గా. కానీ తర్వాత నేను నేను అనవసరంగా ఆయన మీద కోపం పడ్డానే అనేది కూడా మనమే కదండి. దానికి ఎవరు ఎక్కడ ఏదో చదివి ఫిలసాఫికల్ గా ఏం డిస్కస్ చేయకుండానే నేను అనవసరంగా మా అబ్బాయి మీద కోపడ్డాను, లేదా పలానా ఆయనతో నేను కొంచెం హార్ష్ గా బిహేవ్ చేశాను, నేను ఇక్కడ బ్యాడ్ లాంగ్వేజ్ వాడాను అనేది కూడా ప్రతి వ్యక్తిలోనూ ఆ సస్పెన్షన్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్ ఉంటుందండి. అయితే మన సెల్ఫ్ ఏం చేస్తుందంటే దాన్ని జస్టిఫై చేస్తుంది. ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా ఇలా రియాక్ట్ అవుతారు, ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా ఇలానే మాట్లాడతారు. See, yourself will be biased to look at yourself with your own fixed opinions about the image about yourself. ఆ ఇమేజ్ కి భంగం కలగకుండా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. అక్కడే యాక్చువల్ గా మొత్తం జరిగేదంతా అక్కడే సార్. ఎవ్రీబడి అండర్స్టాండ్స్ దెమ్సెల్వ్స్. ఖచ్చితంగా అది కృష్ణమూర్తి గారు చదివినా, ఏ బుక్ చదివినా, ఎవరు చదవకపోయినా కూడా ప్రతి వారిని అర్థం చేసుకుంటారు. కానీ అర్థం చేసుకోవటం వెనక వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ బయాస్గా అర్థం చేసుకుంటారా, వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఇమేజ్, నా మీద నాకు ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ తో కూడుకొని నేను అర్థం చేసుకుంటున్నాను అనేదే పాయింట్ సార్. సో ఇక్కడ అర్థం చేసుకునే దానిలో పాయింట్ ఏమొస్తుందంటే సార్, నేను అర్థం చేసుకునేటప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ నన్ను ఒక గ్లాస్ హౌస్ లో పెట్టుకొని ఆ ప్రొటెక్టివ్ గా నేను అర్థం చేసుకుంటున్నానా, లేదా అన్బయాస్డ్ గా వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీథింగ్, యామ్ ఐ సీయింగ్ మై సెల్ఫ్ యాజ్ హీ ఆల్వేస్ సేస్, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ మిర్రర్. మిర్రర్ లో ఎలా అయితే మైన్యూట్ డీటెయిల్ ఎలా అయితే నా ఫేస్ లో కనిపిస్తుందో, అలానే అన్బయాస్డ్ గా నేను చూడగలనా. ఆ అన్బయాస్డ్ గా చూడగలిగేది యాక్చువల్ గా యూ నీడ్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ హానెస్టీ. యూ హ్యావ్ టు బి ఏబుల్ టు సీ బ్లాక్ యాజ్ బ్లాక్, వైట్ అండ్ వైట్. అది చూడగలిగే ఆ యొక్క ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఇందాక రామకృష్ణ గారు చెప్తూ ఒక ప్రజ్ఞ ఒకటి స్ఫురిస్తుంది అంటారు. కృష్ణమూర్తి గారు 60 సంవత్సరాలు మాట్లాడింది ఆ ప్రజ్ఞని ట్యాప్ చేయటం, అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. Once that intelligence was tapped, which is actually embedded in each and every human being on earth,
మీరు ఒక హ్యూమన్ బీయింగ్ పుట్టారంటే యు ఆర్ బాండ్ విత్ దట్, బోత్ కండిషనింగ్ యాజ్ వెల్ as ఇంటెలిజెన్స్. యు ఆర్ బాండ్ విత్ దీస్ టూ థింగ్స్ ఆర్ ఎంబెడెడ్ క్వాలిటీస్. అయితే కండిషనింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఎమోషన్స్ ఉన్నాయి, రియాక్షన్స్ ఉన్నాయి, థాట్ ఉంది, థాట్ వల్ల సెల్ఫ్ ఉంది, సెల్ఫ్ యొక్క అనేక రకాలుగా డే టు డే లైఫ్ లో ఎలా స్లిప్ అయిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ ని ఫ్రాగ్మెంటెడ్ గా మనం చూస్తే ఒక జీవిత కాలం సరిపోతుంది. ప్రతి నిమిషం ప్రతి క్షణం నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, ఏ ఎరుకుతో ఉండి రెస్పాండ్ అవుతున్నాను, అదైతే మెకానికల్ గా నేను రియాక్ట్ అవుతున్నానా, నా సెల్ఫ్ నన్ను ఎలాగా స్లిప్ అయిపోతుంది, దాన్ని నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ అనలైజ్ చేసుకుంటే పోతే ఈవెన్ బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ ద నౌ, ఇట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ హండ్రెడ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. అందులోంచి వచ్చింది కాబట్టి ఈ డే టు డే ఇన్సిడెంట్స్ లో నేను ఎలాగైతే ఒక్కొక్క ఇన్సిడెంట్ ని, కోపాన్ని లేదా జెలసీని లేదా ఎన్వీని లేదా సస్పిషన్ ని, ఇలాగ ఏవైతే డిజార్డర్స్ ఉన్నాయో ఈ డిజార్డర్స్ అన్ని కూడా ఒక యాక్సిస్ కే కట్టివేయబడి ఉన్నాయి సార్. ఆల్ దీస్ థింగ్స్ వర్ కంప్లీట్లీ టైడ్ అప్ టు వన్ పోల్, దట్ ఈస్ మీ, దట్ ఈస్ సెల్ఫ్. సో హోలిస్టిక్ అప్రోచ్ ఇందాక రామకృష్ణ గారు కోడ్ వాడారు. హోలిస్టిక్ అంటే ఓవరాల్ గా లైక్ ఏ బర్డ్ వాచింగ్ ఫ్రమ్ టాప్ యాంగిల్ లో చూసినప్పుడు ఆ బర్డ్ కి మొత్తం యొక్క పరిధి అంతా ఒక టాప్ యాంగిల్ లో చూసినప్పుడు మొత్తం ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద ల్యాండ్ విల్ బి సీన్ బై ద బర్డ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద టాప్ యాంగిల్. అలానే మన సెల్ఫ్ దగ్గర ఎప్పుడైతే మనం ఆ ప్రజ్ఞతో ఆ అవగాహనతో మనం ఉండగలిగాము, ఎవ్రీడే నా నుంచి నా సెల్ఫ్ ఎలా స్లిప్ అయిపోతుంది, ఎవ్రీడే నేను ఎలా స్లిప్ అవుతున్నాను, దట్ ఇన్అటెన్షన్ ఇట్ సెల్ఫ్ you will be knowing about it and immediately identifying that inattention. That's how you come into attention. So ikkada manaki actually andi awareness about myself is not according to my own understanding about myself, my image. An awareness which is actually unbiased, which is not influenced by my own knowledge, my own image about myself and my own kind of perception towards me. అది లేని ఒక పర్సెప్షన్, అది లేని ఒక సంపూర్ణమైన అవగాహనతో ఎప్పుడైతే నేను నన్ను నేను అన్బయాస్డ్ గా చూసుకున్నానో అప్పుడు ఈ కోపం అనండి ఏదైనా సరే దాన్ని మనం అధిగమించడానికి చూసినప్పుడే మనకి ప్రాబ్లం వస్తుంది. అధిగమించడానికి ఎప్పుడు చూడవచ్చు. మనం వీ వాంట్ టు రియాక్ట్, వీ వాంట్ టు డూ సంథింగ్ ఆపోజిట్. కోపం వచ్చింది, కోపం ఉండకూడదు. నేను సస్పిషియస్ ఉన్నాను, నేను సస్పిషియస్ గా ఉండకూడదు. నేను వైలెంట్ గా ఉన్నాను, నేను వైలెంట్ గా ఉండకూడదు అని ఎప్పుడైతే మనం ఆపోజిట్ ఎప్పుడు పర్సూ చేస్తున్నామో ఆపోజిట్ నెవర్ ఎగ్జిస్ట్. ఇట్స్ ఓన్లీ అన్ ఐడియా. వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఈస్ డిజార్డర్. నాలో వైలెన్స్ ఉంది, నాలో సస్పిషన్ ఉంది, నేను డామినెంట్ గా ఉంటాను, నేను ఎన్వియస్ గా ఉంటాను, నేను కోపంగా ఉంటాను. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ ని నేను ఫ్యాక్ట్ గా చూడకుండా దాని ఆపోజిట్ దాని నుంచి బయటపడటానికి ఎలాగా అనే దృక్పథంతో ఎప్పుడైతే నేను వాటిని చూస్తున్నానో, so it's only an ideation I am after, not the fact which is actually with me right now. అక్కడ మనం చూడటం అంటే seeing the disorder is coming to order అంటారు. Okay, what he says is always there is nothing like an order outside in the world. There is nothing like that. There is only disorder persistently continuous. It is there in every human being. Seeing the disorder itself coming to order, దానికి ఏది నాకు ఒక ప్రతిబంధకంగా ఉంది, ఏది అబ్స్టకల్ గా ఉంది, నా నాలెడ్జ్ లేదా నాకున్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటే యూ కెన్, ఐ థింక్ వీ కెన్ కమ్ టు an understanding which is actually not yours or mine. It's just understanding. Yeah. థ్యాంక్ యూ సార్. Yeah. థ్యాంక్ యూ సార్. కాకపోతే నెక్స్ట్ స్టేజ్ సార్, ఎప్పుడైతే చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉండేసి సైలెంట్ గా కోపము ఉన్నప్పుడు చూసినప్పుడు అది పోతుంది. పోయినప్పుడు అక్కడ అవేర్నెస్ లో ఉన్నప్పుడు మనకు అక్కడ ఇంకా వేరే సెల్ఫ్ అది ఇది ఏమీ లేదు. కాకపోతే దాని నుండి వచ్చే దానంతట అదే మొత్తం మనకు ఓపెన్ కావడం లేదు అంటున్నాం. ఓపెన్ అయ్యేదో ఉంది అనేది అక్కడ ప్రాబ్లం అవుతుంది శివ గారు. దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ దట్. యూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ సంథింగ్ టు హ్యాపెన్.
So you have some prefixed opinion, which is actually you read or you heard or you understood from K or anybody. ఏదో ఉంది, అది నాకు ట్యాప్ అవట్లేదు, చూస్తున్నాను, నాకు అది పోయింది, కానీ ఇంకా ఏదో ఉంది. See, you are projecting into something which is actually illusionary. That is another trick of your thought or mind or self. It's not the seeing and doing under it. There's nothing else. Just seeing and doing and move on. Ramakrishna garu. అదే శివ గారు, ఇప్పుడు ఒక్కొక్కసారి టీచింగ్లో విన్నవి అది కూడా మనకి ఒక నిర్మాణాన్ని తెస్తుంది. అంటే వాట్ ఈస్ బియాండ్ ఆల్ దిస్, వాట్ కే రిఫర్స్ అబౌట్ కంపాషన్, అబౌట్ సైలెన్స్, అబౌట్ లవ్, అబౌట్ దట్ ద అదర్నెస్, బెనిడిక్షన్, ఇలాంటి పదాలు వాడారు కదా. అది ఏంటి, సైలెన్స్ అవుతుంది కానీ మైండ్ ఏంటి ఆ స్థితి అని మనం దాని గురించి ఆలోచించి ఇంకా నేను ఎక్కడున్నాను, అక్కడికి చేరలేదు అని ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో అది కూడా సెల్ఫే అని మనం గమనించలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ సూక్ష్మంగా ఒక చెడు విషయంగా అది గుర్తించలేదు. ఇది చేరుకోవాలి కదా అని పడిపోయింది ముద్ర. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఇంకా అక్కడికి చేరలేదు కదా. సో దెర్ ఇస్ ఎ మెజర్మెంట్, దెర్ ఇస్ ఎ కంపారిజన్, అండ్ దేర్ ఈస్ వర్కింగ్ దట్ సెల్ఫ్. సో అది మనం చూడాలన్నమాట. సపోజ్ మీరు ఆలోచన నుంచి ఫ్రీ అయ్యారు, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్నతో ఆ సైలెన్స్ని చూస్తున్నారు. దెన్ ఈజ్ దట్ సైలెన్స్? ఇది గమనించాలన్నమాట. అంటే అక్కడ తర్వాత ఏంటి అనే ప్రశ్న లేదు. ద ఓన్లీ థింగ్ ఈస్ సీయింగ్, సీయింగ్ అండ్ సీయింగ్, దట్స్ ఆల్. నో అదర్ థింగ్. నెయిదర్ ది పాస్ట్ నాట్ ది ఫ్యూచర్, నాట్ ది గోల్, ఎనీథింగ్. బట్ ద ప్రెజెంట్, ద నౌ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నథింగ్ ఎల్స్. అది వెళ్తా ఉంటేనే మనకి ఆ సూక్ష్మ గ్రాహ శక్తి వస్తుంది. సీయింగ్ ఈజ్ లెర్నింగ్. సీయింగ్ ఒక్కటే మనం చేయవలసింది. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు డూ. Can I also observe, sir, that we are caught in becoming all the time? I have to be something. I have to understand something. And there's also a motive. Yeah, very subtly which operates. Of course, yes. I must understand Krishnamurti. Krishnamurti himself, don't try to understand me, understand yourself. Definitely. And when he says, I act as a mirror, when I look into it, it's my reflection. That's all there is. So he says, I'm acting as a mirror. When you see yourself there, he says, break the mirror. Then again, I put a lot of meaning into it. Break the mirror, etc., etc. He had to use words. So when he says, when I look, I mean, it is my reflection there, not him. That is what he says. Observe that. And again, in the beginning, I mean, I forgot to mention, when you're light to oneself, yourself, you're the light to the world. That self, like I said, the self is a living thing, but it is not living at all, because all the time the me and mine is operating almost every time. So as long as the me is there, I'm putting within quotes, only when the me disappears, then there's a living thing which sees things as they are. So that is what I mean when it talks about in self-knowledge. It's not about the self. Self, it's not me. Me is always the past. So he had to use the word, like I said, self, which is a living thing. Right now, he says, are you living? That's what he says. So that is it. సార్, ఇక్కడ సెల్ఫ్ లేకుండా జీవించాలి, సెల్ఫ్ అనేది ఒక హిండ్రెన్స్. K always says the cessation of the self, the selfless state of mind, the selfless state of perception. ఇవన్నీ కూడా సార్ యాక్చువల్గా
ఇది ఒక మనం కొంచెం ఇట్ బికమ్స్ ఎ పారాడాక్స్ సార్. యాజ్ యూ సెడ్, సెల్ఫ్ లేకుండా జీవించాలనేది మనం ఒక కొత్తగా మన సెల్ఫ్ తో మనం కొత్తగా ఒక టార్గెట్ పెట్టేసుకుంటాం. నో, సెల్ఫ్ ఈస్ దేర్, విచ్ ఈస్ యాక్చువల్లీ ఇల్యూజనరీ, విచ్ ఈస్ యాక్చువల్లీ కెన్ బి అండర్స్టూడ్. ద ఇంప్లికేషన్ ఆఫ్ సెల్ఫ్, సెల్ఫ్ ఉన్నటువంటి సెల్ఫ్ లేకుండా ఉండటం కాదు సార్. సెల్ఫ్ ని అర్థం చేసుకొని, సెల్ఫ్ యొక్క లిమిటేషన్ అర్థం చేసుకొని, సెల్ఫ్లెస్నెస్ కి ఎట్లా మీరు మీలో ఉన్నట్టు మీ ప్రజ్ఞను ఉపయోగించుకో, నాట్ ఎనీ outside agency or anybody or any teacher, you will have your own kind of perception towards you, where you can see the illusionary self within you, which is actually an entity which is non-existent. But how you are making it is, your mind making it is an issue. ఒక సెల్ఫ్ అనేది లేకుండా కాదు సార్. సెల్ఫ్ ని అర్థం చేసుకొని, సెల్ఫ్ యొక్క లిమిటేషన్ ని మనం గ్రహించుకొని, దాని యొక్క ఇల్యూజనరీ రోల్ ఏదైతే మన లైఫ్ లో ఉందో దానిని మనం అధిగమించటం అనేది. కానీ నేను బుక్ చదవంగానే నేను సెల్ఫ్లెస్ లో ఉండాలా, కృష్ణాజీ చెప్పినట్లు ఆ సెల్ఫ్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ కోసం నేను పర్సూ చేయటం, లేదా సెల్ఫ్లెస్నెస్ స్టేట్ ఉంటేనే నేను I am that which actually is talking about. See, I am making it another problem for myself by completely doing opposite to what actually he says. No, he never said there is no self. Self is there. It is there. It's an embedded quality of your mind. But seeing that self and limitation of the self and how it is illusory అనేది కూడా, దాన్ని కూడా చూసే ఆ ఇంటెలిజెన్స్, ఆ ప్రజ్ఞ కూడా మనలోనే ఉంది. దాన్ని ట్యాప్ చేసినట్లయితే will completely, you can see the limitation of it, you can free of it, and you can see the moment it rises, you can see it and it spins off and move on, you move on. That's why he always says moment to moment life, an awareness which is moment to moment without any kind of acquisitive nature. ఏదో పోగేసుకొని ఆ పోగేసుకున్న దానిలో చూడటం కాదు సార్. ఎప్పటికప్పుడు ఎక్కడ దగ్గర చూసుకుంటా ముందుకెళ్ళటం అనేది, I think that's what I understood. కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో ఒక విషయం కొంచెం వివరించాలని అనుకుంటున్నాను. ఏంటంటే అది సెల్ఫ్ అనే దాన్ని చూడటం, బయటపడటం, పూర్తిగా స్వేచ్ఛను పొందడం అనేటువంటివి రెండు అతనిలో జరిగాయి. చూశారు, బయటపడ్డారు, రెండు జరిగాయి. అయితే ఆ రెండిటిని ఆయన టీచింగ్ లో వివరించారు. పడిన తర్వాత ఉన్న స్థితిని, బయట పడక ముందు ఉన్న స్థితిని వివరించగలిగారు. ఎందుకు? ఆయన రెండు ప్రదేశాల్లోని కాలు పెట్టారు. ఆ ప్రదేశం ఏంటో తెలుసు. ఈ ప్రదేశం, ఈ నదికి అవతల ఉన్నటువంటి షోర్లో ఉన్న ఆ ప్రదేశం కూడా తెలుసు ఆయనకి. తెలుసంటే దాని మీద కూడా అడుగు పెట్టారు. కాబట్టి అతను చాలా విపులంగా మనస్సు గురించి, ఆలోచన గురించి, అన్నిటి గురించి, తర్వాత దాంట్లో ఉండేటువంటి అనేక విషయాల గురించి చాలా విపులంగా వివరించగలిగారు. ఎందుకంటే అంత లోతుగా మనసుని విషయాన్ని పరిశీలించిన వాడే వివరించగలడు. ఇంకొకరెవరు వివరించలేరు మనసు గురించి. సో అతను లోతుగా చెప్పడం వల్ల ఆయనేమో మనస్సుని మనకి విప్పి చూపించారు. ఇది నువ్వు, నేను అంటే ఇది, నేను అంటే అది అని చాలా జాగ్రత్తగా వివరించారు. దోస్ ఆర్ ఆల్ ది పాయింటర్స్. అయితే దాని తర్వాత స్థితిని ఎందుకు వివరించారు? ప్రేమ అన్నారు, కరుణ అన్నారు, బెనడిక్షన్ అన్నారు, ది అదర్నెస్ అన్నారు. అవన్నీ కూడా ఆయన జీవితంలో అది ఖచ్చితంగా నిజం, దాంట్లో అడుగు పెట్టారు ఆయన. కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే ఎందుకు మాట్లాడారు చూస్తే, ఒకవేళ ఆలోచన విషయాన్ని పూర్తిగా, నేను అనే విషయాన్ని ఎవరైనా పూర్తిగా అర్థం చేసుకొని అవగాహనతో చేసుకోకపోతే, దాని నుంచి బయటపడకపోతే, ఈరోజు ప్రపంచ మానవాళి అందరిలో, మనందరిలో కూడా ఉన్న స్థితి కంటిన్యూ అయ్యి
ఈ యుద్ధాలకి, మారణ హోమానికి, క్రౌర్యానికి, క్రూరత్వానికి, సంఘర్షణకి, ఇవన్నిటికీ, కుట్రలకి, దౌర్జన్యాలకి దారితీసి మానవులే నాశనం చేసుకుంటున్నటువంటి, తర్వాత ప్రపంచంలో ఉండే సృష్టిని కూడా నాశనం చేసేటువంటి దుస్థితికి జారిపోయిన ఈ రోజు జరిగింది. కాబట్టి ఇది అంతా కూడా ఒక ఆదర్శంతో కొట్టి పారేయడానికి వీల్లేదు. లేదా అంటే ఒక ఫిలసాఫైజ్ చేయలేము దాన్ని, ఒక వేదాంత ధోరణిలో దాని గురించి మాట్లాడలేము, కర్మ అనలేము. అయితే ఇదంతా కూడా ఒక వాస్తవ స్థితి. దాని గురించి ఫీల్ అయితే ఒక మాటని చెప్తాం మనం, ఇదంతా చాలా దారుణం అండి, ఇలా జరిగింది, నేను చాలా తట్టుకోలేకపోతున్నాను ఇది అనేసి. కానీ అది దారుణం, అది తట్టుకోలేకపోతున్నాం, అదంతా వాస్తవమే. కానీ అది దారుణమని గ్రహించే మనస్సు ఒక సెన్సిటివ్ మైండ్ కావచ్చు. కానీ ఆ మైండ్ ఎప్పుడైతే తన మనోనాశనం జరిగి తన నేను నుంచి విముక్తి పొందగలిగితే, అది ప్రధానమైన బాధ్యత. కృష్ణమూర్తి గారు మాట్లాడిన ప్రధానమైన బాధ్యత, దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, దట్ ఆస్ రియాలిటీస్. So not the responsibility of something or else, but beyond that, if you go through all these things, and beyond that there is a primary responsibility, we forget about that. అదేంటి అంటే, ప్రపంచం ఈ దుస్థితిలో ఉంది కనుక ఆయన ఎంతో బాధపడ్డారు. ఎక్కడి నుంచి బాధపడ్డారు? సో ఆ స్థితి మానసికమైనది మాత్రమే కాదు, బుద్ధిపూర్వకమైనది మాత్రమే కాదు. కానీ ఆ స్థితి ఏంటి అంటే, ఒక కంపాషన్ స్టేట్లోంచి ఆయన కన్నీరు కార్చారు, బాధను అనుభవించారు. ఎందుకు అంత బాధ కలిగింది అంటే, ఆ బాధ ఎవరికైతే నిజంగా అంత లోతుగా చూడగలుగుతారో తన్ని, ప్రపంచాన్ని, అప్పుడు తనతో తానుగా, అంటే తను ఉన్నటువంటి స్థితిలో తాను జీవించలేడు. అంటే తన పాత స్థితిలో, తన బాధ స్థితిలో, తన క్రౌర్య స్థితిలో, తన దుఃఖ స్థితిలో, తన దౌర్జన్య స్థితిలో జీవించలేడు. అలాగే ప్రపంచాన్ని ఆ స్థితిలోని, ప్రపంచం ఆ స్థితిలో ఉంది కదా అనేటువంటి తనలోని ఆ రకమైన కంపాషన్ కలుగుతుంది ఎప్పుడైతే తను బయటపడిపోయాడో నేను నుంచి. సో దట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ. అటువంటి ఒక బాధ నుంచి పుడుతుంది కరుణ, ప్రేమ. అటువంటివన్నీ అతను చెప్పినటువంటి ఆ స్థితులు, అది కలిగిన తర్వాత అది ప్రపంచాన్ని మార్చగలుగుతుంది. అందుకే నన్ను నేను జ్యోతిగా చేసుకోవటం అనేది ఎంత ముఖ్యమో, అది ప్రపంచానికే ఒక జ్యోతిని అవ్వటం ఎంత ముఖ్యమది. అంటే తనేదో ఒక గొప్ప స్థితి పొందాలి, ఆనందం పొందాలి, సిద్ధులు పొందాలి, ప్రేమను పొందాలి, కరుణ పొందాలి, ఇటువంటివన్నిటితో ప్రారంభించే టీచింగ్ కాదు అది. కానీ బాధ్యతతో టీచింగ్. ఎందుకంటే నేను నా కుటుంబంలో నా భార్యని, నా భర్తని, నా పిల్లల్ని, చుట్టుపక్కల వాళ్ళని, నన్ను నేను బాధ పెట్టుకుంటున్నానా? నన్ను నేను అయోమయంలో జీవిస్తున్నానా? నేను ఆలోచనతో క్రూర కర్మలు చేస్తున్నానా? నేనేం చేస్తున్నాను? హింస చేస్తున్నానా? అహింస గురించి మాట్లాడుతున్నాను. ఇందాక సాయిబాబా గారు చెప్తూ జస్టిఫికేషన్ చెప్పారు, కండెమ్నేషన్. సో అంచేత ఆలోచన అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఆలోచనలు వస్తున్నాయి, కానీ ఎక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది? జస్టిఫికేషన్, కండెమ్నేషన్ నుంచి. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది సెల్ఫ్. సో అందుకని అక్కడ ఏం చేస్తున్నాము అంటే, ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం జస్టిఫై చేస్తున్నాం, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఒక అసూయని, ఒక ద్వేషాన్ని, ఒక భయాన్ని, దేని నుంచో. అలాగే కొన్నిటిని కండెమ్ చేస్తున్నాము. సో ఈ విధంగా జస్టిఫికేషన్, కండెమ్నేషన్ చేసిన వాడికి తను అర్థం చేసుకోవడం జరుగుతుందా? చూడడం జరుగుతుందా? జరగదు. అలాగే కృష్ణమూర్తి గారు చెప్పిన ఆ ప్రేమ స్థితితో లేదా సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్న స్థితిని చూసిన వాడికి ఉన్న స్థితి అర్థమవుతుందా? అవ్వదు. కాబట్టి ఏంటవుతుంది అక్కడ? ఆ స్థితి అనేది మన మనసులో పెట్టుకోకూడదు. అంటే కృష్ణమూర్తి గారు చెప్పిన ఆ ప్రేమ స్థితి ఏంటి, కరుణ స్థితి ఏంటి, ఆ ఆనంద స్థితి ఏంటి, అవి పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏదైతే ఉందో, ఆ ఉన్నది అర్థం చేసుకుంటే అది రాలిపోతుందో,
ఆ తర్వాత సంభవించే ఒక స్థితి అది. కానీ ఆలోచించి లేదా ఆదర్శంగా పెట్టుకొని ప్రయాణం చేసే స్థితి కాదు, ఇమాజినేషన్ కాదు అది, లేదంటే ఊహాలోకాల్లో ఉన్న విషయం కాదు, లేదా భవిష్యత్తులో మనం పొందగోరే విషయం కాదు అది. కాబట్టి ప్రస్తుతంలో జీవించడానికి అది అడ్డవుతుంది. కాబట్టి ఫ్యాక్ట్స్తో ఆయన జీవించమన్నాడు. ఇట్స్ ద ఓన్లీ థింగ్. ఇందాక అందరూ చెప్తున్నది అదే కదా, అర్థంలో మనల్ని మనం చూసుకునేటప్పుడు మనలో ఉండేటువంటి ఏమి ఉన్నాయో అవన్నీ తెలుస్తున్నాయి. అలాగే మనల్ని మనం చూసుకోవడం అంటే ఏంటి అనేది ముందు మనకు అర్థం అవ్వాలి. ఆ జస్టిఫికేషన్ లేకుండా, కండెమ్నేషన్ లేకుండా ఉన్నది ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన నడక ఎలాగుంది, మనం ఎలాగ వింటున్నాం ఇతరులని, మనం ఎలాగ మాట్లాడుతున్నాం ఇతరులతో, ఇంట్లో ఎలాగున్నాము, బయట ఎలాగున్నాము, ఆఫీస్లో ఎలాగున్నాము, సో ఎలాగ జీవిస్తున్నాము, పని మనిషితో ఎలాగున్నాము, ఉన్నత అధికారితో ఎలాగున్నాము, ఇదంతా సెల్ఫ్ అనేది ఎలా తెలుస్తుందంటే ఈ రిలేషన్షిప్ లో అర్థం అవుతుంది అన్నారు కదా. సో దట్ ఈస్ ది ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద ఫ్యాక్ట్స్. సో అంచేత ఆ రియాలిటీస్ లో మనం ఉండేటప్పుడు, అది అర్థం అవుతుండేటప్పుడు, ఆ రియాలిటీ అనేది దాంట్లో మనం నిజంగా ఒక ఐడెంటిఫికేషన్ అయిపోయాం. అంటే నా బాడీతో నేను ఐడెంటిఫై అయిపోయాను, నా పేరుతో నేను ఐడెంటిఫై అయిపోయాను, నా ఉద్యోగంతో నేను ఐడెంటిఫై అయిపోయాను, నా కీర్తితో, నా డబ్బుతో, నా ఆస్తితో, తర్వాత అన్నిటితో కూడా నా ఫ్యామిలీతో నేను ఐడెంటిఫై అయిపోయాను. సో ఈ ఐడెంటిఫికేషన్స్ అన్ని రియాలిటీస్గా ఉన్నాయి. సో కాబట్టి ఈ రియాలిటీస్ని నేను ఏంటి అని చూడటం లేదు కదా. సో ఆ రియాలిటీలో ఉండే ఇల్యూషన్స్ అవి కూడా ఉన్నాయి. సో అది ఇల్యూషన్ అని తెలియట్లేదు. సో కాబట్టి ఆ రియాలిటీలో ఉన్నది ఏంటి, అస్థిరత్వం ఏంటి, తర్వాత మనసు ఎందుకు అలాగా ఆ విధంగా అటాచ్ అయిపోతుంది, ఎందుకు అలా పరిగెడుతుంది అనే విషయాన్ని మనం వాస్తవ జీవితంలో చూడటం వరకే ముఖ్యం. ఎప్పుడైతే అది మనం గమనిస్తున్నామో నిత్య జీవితంలో, అప్పుడు జరగాల్సింది జరుగుతుందంతే. దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచిస్తుండేటప్పుడు జరుగుతున్నదేదో చూడడం సాధ్యమా? ఏది ముఖ్యమైపోతుంది? అప్పుడు జరగబోయేదే ముఖ్యమవుతుంది. కాబట్టి అప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది చూడడానికి ప్రెజెంట్లో ఆ మైండ్ ఫోకస్ చేయలేదు, ఉండలేదు. ఇట్ కెనాట్ బి అటెంటివ్, ఇట్ కెనాట్ బి అవేర్ కంప్లీట్లీ. దట్ ఈస్ వన్ థింగ్. సో కాబట్టి ఇక్కడ వీ మస్ట్ బి వెరీ క్లియర్ అబౌట్ ది టీచింగ్స్. సమ్టైమ్స్ కేసెస్ నేను అనే కృష్ణమూర్తి అనే నేను కూడా, నా టీచింగ్ కూడా, నేను చెప్పిన విషయం కూడా ఒకసారి మీకు ఇంపెడిమెంట్ అవుతుంది, అది కూడా ఆటంకమే అవుతుంది మీకు అన్నారు. యాక్చువల్గా రిలీజియస్ టీచింగ్, రిలీజియస్ మాస్టర్స్ అండ్ సైకాలజీ అండ్ వాట్ ఎవర్ ఎనీబడి సెడ్ ఈస్ బికమ్స్ అన్ ఇంపెడిమెంట్. అది కూడా ఒక నిజంగా ఒక అడ్డంకియే. ఎందుకంటే సపోజ్ వాట్ హీ సెడ్ అనేది ఎంతవరకు తీసుకోవాలి, వాట్ హీ సెడ్ అనేటువంటిది ఎక్కడ మనం అది ముట్టుకుంటే ప్రమాదం అన్న దగ్గర అది మన ఆదర్శంగా పెట్టుకోకూడదు. ఎక్కడ వాస్తవ జగత్తును చూడాలి, ఎక్కడ ఆదర్శ జగత్తును విడవాలి, ఇటువంటివన్నీ కూడా మనం టీచింగ్లో చాలా జాగ్రత్తగా పరిశీలించి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే నేను అనేది చాలా సూక్ష్మంగా ఇంకొక రంగు మార్చుకొని ఓహో నేను ఈ స్టేజ్కి వచ్చాను, నేను చూడగలుగుతున్నాను, తర్వాత ఏంటి అని ఒక క్రేవింగ్ పెట్టుకొని మళ్ళీ ఆ గ్రీడినెస్లో పడిపోతుంది. దట్ ఈస్ ద గ్రీడినెస్ ఇన్ ద రిలీజియస్ మ్యాటర్స్. ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలని నా అవగాహన. Can I say something, sir? Yes, sir. So when Krishnamurti says, I mean, when you are light to yourself, you are light to the world. Those are his words. And I see it as, I see it as all one. When all one is not mankind, sir. He has mentioned mankind is this. Sometimes he wouldn't have mentioned, I mean, when I say all one, I am one with everything, living and non-living thing. It's not just mankind. Mankind is a very tiny thing in it. So I need to look at that again. And again,
Most of the time, I move away from it. Can I observe that is a question? I'm always trying to be something. Becoming is there. And there's a motive. All living things are driven by pain and pleasure. So can I see that is a question? The same thing is happening in me also. So can I observe that is a question? So when I say all one, it is not just only human beings. He has also mentioned when you kill animals, you'll be killing human beings. He said that as long as you don't love nature, you won't love humans. So we generally seem to be focusing more, me and the rest of mankind. It is very essential for me to see when he says you're light to yourself, when you're light to yourself, you're light to the world. That this is my understanding or my observation, it means all one. That's all, sir. Thank you. That's why it is important, sir. ఏంటంటే how can an occupied mind, పూర్తిగా ఏదో ఒక ఆక్యుపేషన్ తోటి తర్వాత తన సెల్ఫిష్నెస్ పరిధిలోని తర్వాత భవిష్యత్తులో తాను పొందగోరే విషయం యాంబిషన్లో నుంచి గ్రీడ్లోంచి కొట్టుకుపోతున్న ఒక మనస్సు పూర్తిగా ఎల్లప్పుడూ దేనితోనూ ఐడెంటిఫై అయిపోయిన మనస్సు, పూర్తిగా బంధాలలో చిక్కుకున్న మనస్సు ఎలాగా ప్రపంచంలో ఉండేటువంటి విషయాలకి మీరు చెప్తున్నట్టుగా ఎలాగ సెన్సిటివ్గా ఉండగలదు? ఎందుకంటే కొంత ఖాళీ లేదు మనస్సులో. ఎప్పుడు తన వ్యాపకాలు, తన ప్రవృత్తి, తన భవిష్యత్తు, తన కుటుంబం, తాను ఇవి ముఖ్యమైపోయి తన ఎల్లప్పుడూ తన చుట్టూనే తాను తిరుగుతూ ఉండేటప్పుడు ఇంకా ప్రపంచ విషయాన్ని చూడడానికి మనస్సు అంటే సిద్ధంగా ఉందా? అంత ఖాళీ ఉందా? చూడండి, మనల్ని మనం చూడటానికే ఖాళీ లేని రోజులు ఇవి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు థాట్ని చూడమంటున్నారు, నేను అనేది చూడమన్నారు. ఎంతమంది చూడగలుగుతున్నారు? ఎంతమంది ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు పరిగెడుతున్నారు? ఎంతమంది కృష్ణమూర్తి గారి పుస్తకం కానీ కృష్ణమూర్తి గారిని వినగలుగుతున్నారు? ఎందుకంటే ఎవరు దాన్ని కష్టం అంటున్నారు? ఎందుకంటే తను చూసుకోవడం చాలా కష్టం. తను కండెమ్నేషన్ చేస్తాడు, జడ్జిఫై చేస్తాడు, మొత్తం మీద తను సమర్థించుకుంటాడు, తనతో తాను కంటిన్యూ అయిపోతాడు. సో కాబట్టి కొంతైనా ఖాళీ లేని మనిషి అసలు యాక్చువల్గా ప్రపంచంలో ఉండే ప్రతి జీవరాశి, ప్రతి చెట్టు, ప్రతి చేమ, అన్నీ కూడా నాతో సహా మొత్తం అంతా జీవం అంతా ఒకటే అనేటువంటి ఒక సత్యములోకి అడుగు పెట్టడానికి ఒక దర్శనం కావాలి. అంటే కొంత మనస్సు ఖాళీ కావాలి. అప్పుడే నా పక్కవాడు బాధపడుతుంటే ఆ బాధను నేను చూడగలుగుతాను, నేను ఫీల్ అవ్వగలుగుతాను. ఒకరు నాలోని ఉండేటువంటి బాధనే నాకు ముఖ్యమైపోతుంది, దాంట్లోనే కొట్టుకుపోతాను. ఆ తర్వాత దాన్ని ఎలా తప్పించుకోవడం అని ఆలోచిస్తాను. అప్పుడు నిరంతరం నాతోనే నేను ప్రయాణం చేస్తున్నాను. కాబట్టి ఆ బాధ అన్నిటిలోని చూడాలి, ఆ దుఃఖం అన్నిటిలోని చూడాలి, ఆ సంతోషం అన్నిటిలోని చూడాలి, ప్రతిదీ అన్నిటిలోని చూడాలి అనేటువంటిది ఒక రకమైన కొంత నిశ్శబ్దం మనస్సుకు ఆవరించి తాను చూసుకోవడం అనేది జరిగినప్పుడు తప్పకుండా ఒకరిని నా నుంచి ప్రపంచం డిఫరెంట్ కాదు అనేటువంటి విషయం కూడా ఒక ఆలోచన కాదు. అప్పుడు అంటే ఒక రకమైన అది దాన్ని ఏమంటారు, ఒక ట్రూత్ అవుతుంది, అవగాహన. సో అటువంటి ఒక అవగాహన బుద్ధిపూర్వకంగా వచ్చింది కాదు, కానీ అది సంభవించే ఒక అవగాహన. సో అటువంటి ఒక అవగాహనలోకి రావటానికి మనిషి మొదట చెయ్యవలసింది ఏంటి? మొదట తాను తెలుసుకోవటం, తాను ఏంటో తెలుసుకోవడం, ఆలోచన ధోరణి తెలుసుకోవడం. అది స్వార్థం కాదు. ఎందుకంటే అందులో పడిపోవడం వల్ల ప్రపంచం నుంచి తాను వేరు అనుకుంటున్నాడు. ఎంతవరకు ఈ థింగ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది వరల్డ్. ఎప్పుడైతే తెలుసుకుంటూ వెళ్తున్నాడో అప్పుడు తనకి ప్రపంచంలో తాను ఒకడు అనేటువంటిది ఒక తెలుస్తూ ఉంది, ఫ్యాక్చువల్గా తెలుస్తుంది. సో కాబట్టి అది సంభవించినప్పుడు యాక్చువల్గా అది ఒక బాధ్యత కింద
కృష్ణమూర్తి గారు చెప్పినట్టు అది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది ఆ సెన్సిటివ్నెస్ నుంచి చూసినప్పుడు. దెన్ అప్పుడు తను అలా చూడటంలోనే తను లైట్ అయిపోతాడు. హీ బికమ్స్ లైట్ టు హిమ్సెల్ఫ్. సో అలా చూడటంలోనే అతను ఈజ్ ఆల్సో లైట్ టు ది వరల్డ్. అంటే లైట్ అంటే అక్కడ ఏంటి? చీకటి కానిది. చీకటి అంటే ఏంటి? చూడలేనిది. వెలుతురు అంటే ఏంటి? చూడగలిగేది. కాబట్టి ఎక్కడ వెలుగుందో అక్కడ దర్శించగలం. ఎక్కడ వెలుగు లేదో చీకటి ఉందో అక్కడ మేము ఏమీ చూడలేము. సో చీకటిలో ఉన్న మనము చీకటిలో ఉన్నామని చూడటమే వెలుగు. సో ఆ వెలుగు వచ్చినప్పుడు అది ప్రపంచానికి కూడా వెలుగే. ఎందుకంటే మానవులందరూ వేరు కాదు అనే విషయం తెలియబడుతుంది అక్కడ. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐడియా. సో ఆ స్థితి కలగాలి అంటే ప్రారంభం ఇక్కడి నుంచి, అక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి, ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి, ఈ నవ్వు నుంచి. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. విజయ్ గారు సార్ చెప్పండి. నాకేం మాట్లాడటానికి లేదు సార్. అదే మీకు జస్ట్ ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు నేను ప్రపంచం ఒకటే అన్న ఒక భావన క్రియేట్ చేసుకుని చూస్తా ఉండాలి సార్. అంటే మీరు చెప్పింది లాస్ట్ స్టేజ్, అవగాహన రావటం అది తర్వాత. బట్ ఆనంద్ గారు చెప్తున్నారు కదా, నేనే కాదు ప్రపంచం అంతా, మనుషులే కాదు, మ్యాన్ కైండే కాదు, యానిమల్స్ అంతా, ఆల్ బీయింగ్స్ ఆర్ వన్ అనే భావన. అంటే భావన అంటే ఒక థాట్ కూడా. అది ఆ థాట్ తో చూడాలి అనేది నాకు అర్థమవుతుంది ఆయన చెప్పేది. అంతేనా ఆనంద్ గారు? దట్స్ వాట్ యు మీన్? మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారండి. కెన్ యు రిపీట్ దట్? అంటే నేను కొంచెమే ఫాలో చేస్తున్నాను. ఓకే, అదే మీరు అన్నారు కదా, ఒక్క మ్యాన్ కైండే కాదు, ఆల్ బీయింగ్స్ లైక్ యానిమల్స్, ఎవ్రీబడి, వీఆర్ ఆల్ వన్. ఐఎమ్ వన్ విత్ దట్ అన్న ఉద్దేశంతో చూడాలి. నేనే కాదు, నేను ఒక్కడనే కాదు అన్నట్టు అన్నారు కదా. సో అలా భావన చెయ్యాలి. ఇప్పుడు రామకృష్ణ గారు ఏం చెప్పారంటే, అది లాస్ట్ మైండ్ అంతా ఒక స్టేట్ లో ఉన్నప్పుడే అది జరుగుతుంది, ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే జరుగుతుంది అన్నారు. బట్ మీరు చెప్పింది కొత్తగా నేను మొదలు పెడుతున్నాను, నన్ను నేను అబ్జర్వేషన్ చేసుకోవటం. సో మీరు చెప్పిన పాయింటరు నేను అది ఒక భావన చేస్తూ చూడాలంటారా నన్ను? భావన చేయాలంటే అండి అది కూడా ఒక థాటే కదా. భావన చేయాలి. వాట్ ఇస్ భావన? భావన అంటే ఒక ఫీలింగ్, ఒక థాట్ అనుకోండి, ఒక థాట్. అంటే అగైన్ ఓకే, ఇట్స్ ఓకే, గో అహెడ్. అంతేనండి. అదే మీరు ఎప్పుడు అంటారు, అందరం ఆల్ లైఫ్ ఈజ్ వన్. సో అలాగా చూడాలి మనం అనేది మీరు ప్రతి పాయింటర్ లోనూ మెన్షన్ చేస్తుంటారనమాట. సో హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు కమ్ when I started observing myself today? Or actually what my observations are, it's based on what Krishnamurti says. He says alone means all one. So when he's talking about when I'm light to myself, I'm light to the world. Okay, so then again kadama, we look at the self ante nenu ani. He's not talking about the self. Somebody said the self is that. He also said it, I mean, he did not agree with that. So it's chala challenging anamata. We have to use words. So when he said self, I had to look at it what he means. So the self is a living thing. And Krishnamurti says, are you living? You're as good as dead. It's only when you die you begin to live. So when he says when you die and when the me is not there, he's used the word die. It doesn't die. When it finds its place, then I see there's an observation of things as they are. And he sees a woman walking with a pot on her head, water. She carries water. He doesn't see her. He says it is him. When there's observation, there's no fragmentation, there's no division, there's no observer, there's no observe. There's only observation. So when he's talking about, when he says about all one or aloneness, it means every living and non-living thing.
It's just not human beings. Human beings is a very, very small fraction on this planet. We are only 0.01% of the species on this planet. In over 100 years, 85 species చంపేస్తాము. Krishnamurti talks about it. We are killing so many species. We are killing whales. We are killing seals. And how many times he repeats, but we don't pay attention to that. We talk about Ukraine war. Ukraine war, every day, 20,000 children are dying of hunger. So many people are not dying in Ukraine war. But war ending, I pay attention to that. Now, I am feeding so many billions of animals every day. We have to give them food, we have to give water, we have to give shelter. And we don't have place for people, to provide shelter for them. We don't have food to give it to them. So these are the, challenges we need to look at. So I am not different from that. I'm just within quotes. I mean, I'm most of the time, I keep again repeating K. I mean, K says don't ever repeat me. But then, that seems to, when we have a discussion, I keep using his words. So it is, so again, this is, when you repeat something, he says not your truth. Again, within quotes, I say, I understand. Because I don't know what other word than to say I understand. So when I say no, probably I may know that's about all, which is again from my memory and my past and all. So when we talk, most of the time, Kada, we don't pay attention to the world. See, the nature will survive. So nature has got no problems. But what happens to all of us, and there's so many other species also going to get wiped out if we don't look at it. Like the house is on fire, I don't want to see it. So why I'm saying this is, this 80s or 97% of the scientists are saying, we are in for a 6th mass extinction. Nobody looks at it. It may not be true also. Even if 99% not true, 1% if it is true, then what is my question, Ante? So here Krishnamurti for me, in fact, he made me see things, again within quotes, what is happening, the cruelty to the animals, not only cruelty to the people. There's no justification, we kill human beings, we kill animals. Pythagoras said nearly about 2000 years back or something, as long as you're killing animals, there won't be love between human beings. And if I'm not mistaken, Pluto has said something, Einstein has said something, but we don't pay attention to that. All the time the attention was me, I want to become something. I have to be something. Subtly it operates. Even Krishnamurti, it's an intellectual stimulation for me. Because I'm not serious. If I'm serious, it's something else. Serious again, it means something else. It's not just intellectual. The seriousness will come when there's pain in you, when you are hurt deep down. That's when the seriousness comes. That is what I am saying, Malak. That's about all. Okay. Sir, Anand garu. Yes, sir. We're actually look at the world as if the whole creation is meant for us, అనుకుంటా సార్. మనం క్రియేషన్ మొత్తం చూసినట్లయితే మన చుట్టూ ఉన్న సృష్టిని, there is a lot of compassion behind it. చాలా ఆర్ద్రతతో కూడి ఉంటుంది సార్. ఒక చిన్న ఆటం నుంచి డైనోసార్ వరకు there is a versatility of creation. There is a diversification. There is unity in diversity అనే ఒక వర్డ్. There is a lot of diversity in the creation. ఒక చిన్న యాంట్ నుంచి డైనోసార్, బీ, ఎవ్రీథింగ్, జలచరాలు, భూమి మీద పుట్టే ఇన్ని రకరకాల డైవర్సిఫికేషన్ లో ఉన్న ఈ క్రియేషన్ ని just because I got a mind that which can think, I take it granted that the whole creation is meant for me. దాని గురించే నేను ఐఎమ్ కిల్లింగ్ ద బర్డ్స్, ఐఎమ్ ఎక్స్ప్లాయిటింగ్ ద నేచర్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ బికాస్ I have taken it granted it's all, the whole creation is meant for me, forgetting the fact that I'm also part of the whole creation. నేను అందులో ఒక భాగం అనుకోవట్లేదు సార్, నా కోసం ఇది ఉంది, చుట్టూ ఉంది అనే ఇగ్నరెన్స్ లోంచి వచ్చినదే సార్. అండ్ అందుకే మీరు చూడండి, ఒక చెట్టును చూసినప్పుడు థాట్ యాక్చువల్లీ డివైడ్స్. మీ వాచింగ్ ద ట్రీ, there is a division, there is an observer and which is observed. But actually me watching the tree అనే ఒక డివిజన్, ఒక కర్టెన్, ఒక వాల్ మీద నుంచి, ఎస్, ఆ డివిజన్ అనేది కేవలం ఇట్ ఇస్ డన్ బై ద థాట్, విచ్ ఈస్ యాక్చువల్లీ ద రీజన్ వై
You are looking at the whole creation around you with a separate entity. I am a separate entity. The humans are separate entity. The rest of the creation is separate. See, this division is actually making all the chaotic things in the world. దీని వెనక ఉన్నటువంటి మనకి ఆ ఆర్ద్రతతో కూడిన whole nature itself is a manifestation of compassion. You can see there is food, there is fruits, there is beauty, there is flowers. See, there is a beautiful manifestation of the creation for no reason. You are just there to see as a part and parcel of the whole, and you live it in it by exploiting it, by exploiting the weaker. ఇదేంటంటే ద సెల్ఫ్ చేస్తున్నటువంటి ఈ సెల్ఫిష్ అల్టీరియర్ మోటివ్స్ ఏవైతే హ్యూమన్ బీయింగ్ లో ఉన్నాయో ఉండటం ఎంత నేచర్, వాటిని చూసి బయటపడటం కూడా అంతే నేచురల్ గా జరుగుతుంది. ఎమోషన్స్ మనిషిలో చాలా యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్ స్టిల్ వీ క్యారీ ఫార్వర్డ్. మనలో కోపం ఉంది, అగ్రెసివ్నెస్ లైక్ ఎ లయన్, వీఆర్ కన్నింగ్ లైక్ ఎ ఫాక్స్, we have all the kinds of characteristics in the animals existing. అలానే బయట ఉన్న మెటల్స్ అన్ని మన బాడీలో, ఐ హ్యావ్ మ్యాంగనీస్, ఐ హ్యావ్ ఐరన్, ఐ హ్యావ్ కాల్షియం, ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ బయట ఉన్న మెటల్స్. బయట ఉన్న గాలి, నీరు, నిప్పు, ఎవ్రీథింగ్ నాలో. సి ఐఎమ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ inclusion of everything that is outside, but I always separate myself and see it as a separate entity above or apart from the whole creation. అక్కడ మనకి ఆ ఇగ్నోరెన్స్ మనల్ని ఆ మనిషి తత్వం అయిన ఒరిజినల్ మనిషి తత్వం ఏదైతే ఉందో ఆ అవగాహన, ఆ ప్రజ్ఞతో మనిషి చూసినప్పుడు నేను సపరేట్ కాదు, దిస్ ఇస్ ఆల్, ఐఎమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ థింగ్స్ అరౌండ్ మీ. ఐఎమ్ నాట్ సపరేటెడ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్, ఆర్ నాట్ సపరేట్. ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ లో నా తోట అతనితో నేను సపరేట్ కాదు. ఐఎమ్ నాట్ ఏ సపరేట్ ఎంటిటీ. నేను ఒక డివిజన్, ఆ డివిజన్ చేస్తున్నటువంటి థాట్ ఏంటి, ఆ థాట్ క్రియేట్ చేస్తున్న సెల్ఫ్ ఏంటి, వై ద సెల్ఫ్ ఆల్వేస్ segregates itself as a separate entity and tries to improve itself, tries to better itself, or get away from something, or acquiring something. ఇదంతా కూడా ఆ ట్రికీ నేచర్ ఆఫ్ ద మైండ్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఎలిమెంట్. యూ హ్యావ్ ignorance as well as intelligence. You have sun, you have moon, you have day, you have night, you have everything. You are going with it. So మన దగ్గర ignorance ఉంది, at the same time you have got the capacity of seeing that ignorance and dropping that ignorance with the help of intelligence also there. Tapping and living with that intelligence, which is actually can be done in every human being, because every human being with the born with this quality of the ignorance as well as this intelligence. Just tap that intelligence and live with that intelligence. That intelligence will actually make you in a attentive state where you can see everything without any kind of this divisional mentality of the mind. అనేది మాత్రమే మనకు అక్కడ అర్థమవుతుంది సార్. ఆనంద్ గారు సార్. So one point, sir, what I observe is ignorance is me. Yep. The question is intelligence. Is it me? Is the question. I didn't get, sir. Please repeat, sir. So ignorance is me, sir. When I say my mind, there's a division. The mind is me. The brain is me. Yep. The hate is me, which I say Yep. I don't want. I need to observe. Ignorance is me. The question is intelligence me? Yes. Very much. I would question. You have the that, sir. capacity. Yeah. Every human being is having the capacity of the intelligence, seeing that ignorance. See, నాకు కోపము, నాకు అనుమానము, నాకు హింస, వైలెన్స్, నాకున్న అన్ని ఎమోషన్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు which is actually carried forward through the evolution for me. I am not me. I am the result of hundreds and thousands of human evolution. అందుకే నాకు పుట్టుకతో భయం వచ్చింది, పుట్టుకతో కోపం వచ్చింది, పుట్టుకతో నాకు That's my human consciousness, sir. For 375 million years, yes, we have yes. all that in the human consciousness, Yes. and we take a part of it. We are contents of Exactly. We're consciousness. all standing on the same platform of human consciousness. That is right. So that is driving us all the time, what I call me or whatever it is. Yeah. After I have come across Krishnamurti, when he says, intelligence is not you. Intelligence is love, he says. Intelligence can be God. Intelligence can be the supreme, and all those things, which he puts in words again. He means that love, compassion,
intelligence. That is what he says, sir. I mean, I'm just repeating his words. I doubt it, sir, because intelligence is not something ఒక ఎక్కడో బెంచ్ మార్క్ లాగా ఉండి దాన్ని మనం పర్సూ చేయటం కాదు సార్. ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్సో అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు సార్. యూ యూజ్ ద వర్డ్ పర్టికులర్లీ అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ ఆల్రెడీ విత్ యూ, విచ్ హెస్ టు బి అవేకెన్డ్. ఆ అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో జరిగేదే అటెన్షన్. దానికి మీరు యాక్చువల్ గా వెన్ యూ హ్యావ్ ఫోకస్ నాట్ అవుట్ సైడ్, వెన్ యూ టర్న్ ద లైట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అండ్ సీయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్, then that intelligence will operate and it will only make you free. Not that you try to solve the problems from outside, like because of that, because of this, because of system, because of the society, because of all these things I was like this. No, when you turn the light towards you and look at yourself, that actually releases, that actually frees us, which is also having the embedded quality in yourself, not something outside from outside. I don't think it's something outside. Sir, Ramakrishna Garu, can you? Yes, sir. Ramakrishna Garu, sir. Yeah. Yes, sir. Krishnaji says, we have to understand this word. Intelligence is neither mine nor yours. And the life energy is not yours or mine. Absolutely. And the creation is only not me and the other. Yes. It is everybody. Everything is a creation. Every, సో ఇక్కడ డివిజన్ లేదు. అయితే ఏంటి అంటే ఇందాక సాయిబాబు గారు చెప్పినట్టు ద డివిజన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ద మీ అనేది ఏర్పడిందో, అప్పుడు ఈ ఈ ఈ కెలామిటీ, ఈ ట్రాజడీ, ఈ క్రూరత్వం, ఇవన్నీ కూడా దాని నుంచి బయటపడ్డాయి. నేను నాది కానిది నువ్వు, మేము వారు. కాబట్టి నేను అనేది ఎప్పుడైతే ఏర్పడిందో అది తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిని అంతటినీ వాడుకుంటుంది. అందులోనే ఇంత దుశ్చర్య జరుగుతుంది, ఇంత వైలెన్స్ జరుగుతుంది, ఇంత ఇన్సెన్సిటివిటీ ఏర్పడింది. సో అందుకని ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది మీ ఈస్ వెరీ 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 ఎసెన్షియల్. దట్ ఈస్ ది అట్మోస్ట్ టీచింగ్ పాయింట్ ఆఫ్ కృష్ణజీ. మనం అన్ని తిరిగి వచ్చినా మళ్ళీ మీ దగ్గరికే రావాలి కదా సార్. సో కాబట్టి అది ఒక ఇల్యూషన్ ఏర్పాటు చేస్తుంది. వీఆర్ ఆల్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. But sir, isn't it not true that I am enjoying all these things, within quotes, enjoying all these things? Whatever, I mean, I dislike something, I like something, I hate someone, I get angry, my authority and all that. Yes. If I didn't, won't I look at it? See, the fact that I don't want to look at it is, I don't mind it. I seem to be enjoying all that. I enjoy my authority. I enjoy bullying people. I enjoy ordering around. I like to take care of myself. I want to be better than the other person. I want to be richer, more powerful, all that. So the question is, why would I want to drop all that, which is me again? It is not question of dropping anything, sir. Or understanding or whatever it is. Not whatever. the question. The question is, అసలు ఆనందం గురించి, ఆనంద అనుభవం గురించి నేను ఎందుకు వెళ్తున్నాను? ఆనందాన్ని రెజిస్ట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాను? దుఃఖాన్ని రెజిస్ట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాను? దుఃఖం ఉంటే బాగుంటుంది, అదే కదా జ్ఞానోదయాన్ని కలిగిస్తుందని నేను ఎందుకు అనుకుంటున్నాను? ఇట్ ఈస్ ఆల్ నా నుంచి వచ్చినటువంటి, అంటే ఎంజాయ్మెంట్ తప్పని కాదు, లేదా మరొకటి తప్పని కాదు. ఇక్కడ తప్పు ఒప్పులు ఎంచేది ఎవరు? దెర్ ఇస్ ఎ పర్సన్, ద మీ. అసలు నిజంగా తప్పేంటి, రైట్ ఏంటి, నిజంగా ఎంజాయ్మెంట్ ఏంటి, పెయిన్ ఏంటి అసలు యాక్చువల్గా? సో వాట్ ఈస్ ది యాక్చువాలిటీ, వాట్ ఈస్ ద రియాలిటీ, అండ్ వాట్ ఈస్ ది ట్రూత్? సో we have to go into that very deeply, sir. I feel it. True, sir. True. But very, that very pain, deep, because those are our words. So that pain, that enjoyment, those activities make me feel that I'm alive. Yes. That alive, which I'm fighting every split second, and I again contradict myself when I say I should drop it, I should put aside, it should be dead. Look at my own contradictions. Yes, some great man has said, can you do it? That's a different issue. But can I observe
every millisecond I'm fighting to preserve that. I'm enjoying it. Otherwise, I'm fighting for the me to be alive. ఇక్కడ చూడండి ఆనంద్ గారు, ఒకసారి నన్ను ఒక పరిస్థితి అలైవ్గా ఉంచలేదు. అంటే ఒక ఆనందం నన్ను అలైవ్గా ఉంచలేదు, దుఃఖాన్ని అలైవ్గా ఉంచలేదు, ఇంకోటి మరొకటి అలైవ్గా ఉంచలేదు. అయితే నేను ఉండబట్టి, ఆ నేననే కేంద్రం ఉండబట్టి అది బయట విషయాలకి ప్రభావితం అవుతుంది అట్నుంచి ఇటు. ఇది లేకపోతే ఏది ప్రభావం చేయగలదు చెప్పండి? ఇప్పుడు ది ఐ ఈజ్ నాట్ దేర్, ఏది ప్రభావితం చేయగలదు? దాన్ని ఉంటేనే ప్రభావితం అవుతుంది. సో కాబట్టి ఆ ఉన్నదేది అది చూడాలి. ఎందుకు? ద సెన్సెస్, ద ఫీలింగ్స్, ద మైండ్, ద బ్రెయిన్ విత్ ఇంటరాక్షన్ ఆఫ్ ది అవుట్ సైడ్ థింగ్స్, అప్పుడు ఇవన్నీ కలిసినప్పుడు there are certain vibrations, certain sensations and all that. So ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? The me is there. So ఆ sensation ఏంటి అనేది మనం చూడాలి. What is that sensation which is coming? What is that actually? So why this thought is mingling with that sensation? So what is the thought? What is the sensation? ఇవన్నీ కూడా చాలా డీప్ గా చూస్తేనే గానీ మనకి ఇది అర్థం కాదు. We can't just give a statement on this. Yes. Reactions. Why do we react? Yes. Why do we react? Yeah, that react itself creates an opposite, and it starts responding for it. Yes, because me is full of reactions, kada? Reactions. Yes, you are conditioned like that, and seeing that conditioning like that. Yes, and seeing that conditioning also with you. That's it. It's also there. Yes, it is also with you. That seeing is also with you. With you. So intellect is there, intelligence is there. Which is dominating, which is the actual understanding. Whether your intellect is influencing or dominating your intelligence, or your intelligence is dominating your intellect, and in a state of being where actually in an attentive state of observing all this around you. అంటే ఇక్కడ బాడీ ఉంది, సెన్సెస్ ఉన్నాయి, దాంతో పాటు ప్రాణం ఉంది. ప్రాణం ఉండబట్టి తెలుస్తుంది ఈ బాడీ గురించి, ఆ సెన్సెస్ గురించి, లేకపోతే మనం మాట్లాడగలుగుతున్నాం. ఆ లైఫ్ వెళ్ళిపోయింది అనుకోండి, కెన్ వి డిస్కస్ ఎనీథింగ్? కెన్ వి అండర్స్టాండ్ ఎనీథింగ్? కెన్ వి సీ ఎనీథింగ్? That entity is a fact. That entity is a fact. That is fact. That's fact. So what I understand of K is saying is intellect is of the brain. Intelligence is not of the brain. Whether I am there or not, intelligence is there, with me or without me. Intelligence is not limited with anything. Absolutely, that's precisely what I'm saying. So yeah, so the moment I say, then I bring it down to, I mean, to my own experiences, knowledge, memory, conditioning, and all that of my brain, which is nothing but physical. It's a matter. Intelligence is not matter. Yes, intelligence, either mine or yours or anybody, but it is there. Yeah, it operates. It is there. When I say it belongs to me, అప్పుడు అజ్ఞానం. అదే అజ్ఞానం, మూల అజ్ఞానం అదే. మీకు ఆనంద్ గారు, మీకు కోపం వచ్చింది సార్. కోపం వచ్చి నాకు కోపం వచ్చింది అనుకోండి సార్. కోపం వచ్చి నేను ఎవరి మీదో స్కోల్ చేసి అరిసేసాను. అయిపోయిన తర్వాత when I come back to the normal state, an entity identifies it. No, I'm not supposed to be angry. నేను అనవసరంగా కోపం ఇచ్చాను. ఒక ఎంటిటీ చూస్తుంది కదా సార్. కోపం వచ్చింది, కోపం అయిపోయిన తర్వాత ఒక ఎంటిటీ దాన్ని అబ్జర్వ్ చేస్తున్న తర్వాత అయినా ఒక అబ్జర్వ్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ సపోజ్ టు బి లైక్ దట్. నేను కొంచెం ఎక్కువగా నేను రియాక్ట్ అయినట్టున్నాను అని యూ యువర్ సెల్ఫ్ విల్ సీ వాట్ హ్యాపెండ్ ఎ మొమెంట్ అగో ఇన్ యువర్ సెల్ఫ్. Absolutely, sir. I mean, I have to observe that I'm full of contradictions. I say something, I do something else. And I observe that is a question. Yeah, that is seeing itself is happening there. It's happening. You yourself have seen what is actually not there, not from an outside agency. It's there. I justify my anger also, sir. I hit my child and I justify it and say it's for his own good. I justify it also. I say I should not have done it. Look at my contradictions. Yeah.
Yeah. That is the trick of yourself. It justifies or it condemns. It is full of contradictions in there. Absolutely. Yes. It slips away. Yes, to survive. Sir, I'm stopping here, sir. I'm stopping here. Yeah. Nice. Shall we close, sir? It's already time. Yeah, sure, sir. 8:30. Thank you very much. Thank you very much. Thank you, sir. Anand garu. Thank you, sir. Everybody, Thank you. Shiva garu, థ్యాంక్ యూ everybody. సార్ నమస్కారం అండి Thank you, sir. సూపర్ డిస్కషన్ సార్ ఈ రోజు Thank you, sir. Thank you very చాలా much. సూపర్ Please, సాయిబాబా గారు ముఖ్యంగా రావడం విజయ్ గారు. నిజంగా చాలా Okay. Thank you. Thank you. please, no evaluations. No evaluations, please. Thank Thank you. sir. We had some good discussion. Thank you very much. We are Thank you, together. sir. We are together.